వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. అసలు టీడీపీకి ఏమైంది? ఇన్నేళ్ల ప్రస్థానంలో టీడీపీ సాధించింది ఏంటి? ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా టీడీపీకి సంక్షోభాలు తప్పవా? అసలు టీడీపీకి చంద్రబాబు ఒక్కరే దిక్కయ్యారా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు ఏం చేస్తున్నారు? నిజంగానే వైసీపీ ధాటికి టీడీపీ నిలబడుతుందా? అసలు టీడీపీ భవిష్యత్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది? మన ఇంటర్వ్యూలో ఈరోజు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. ఆయనతో మనం మాట్లాడదాం. అసలు టీడీపీ ప్రస్థానం గురించి, అసలు టీడీపీ భవిష్యత్ కార్యాచరణ గురించి, అదేవిధంగా అసలు చంద్రబాబు ప్రస్థానం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో ఉన్నారు ఆయన. సో నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రస్తుతం ప్రజెంట్ సినారియో చూస్తే ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి కూడా టీడీపీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. ఈవెన్ మనం చూసాం లోకల్ బాడీస్ కూడా పలు కారణాలతో దూరంగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినారియో అసలు టీడీపీకి ఎందుకు వచ్చిందంటారు? సాధారణంగా అమ్మా, ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ అన్నది ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మహాశక్తి, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యంతోనే ముందుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటేనమ్మా, పార్టీ అనేది ఒక కన్న తల్లి లాంటిది. కన్న తల్లి పట్ల ప్రతి ఒక్కరికి ప్రేమ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఎలాగైనా సరే తల్లిని పునరుద్ధరించాలి. తల్లికి మనకి విద్యా బుద్ధులు నేర్పింది, మన పెద్ద చేసిన తర్వాత ఎలాగైనా సరే తల్లిని బాగా చూసుకోవాలనే కాన్సెప్ట్ ఉందనుకో, దాంట్లోంచి ఎవరికైనా 10 అడుగులు ముందుకు పడతాయి. ఇక్కడ ఆ విషయంలో ఒక పెంపుడు కొడుకుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఆ కమిట్మెంట్ ఉంది. మీరు ఆ పార్టీలో మీరు గమనించండి. నేను ఎందుకు ఇంత అథెంటికేటివ్గా చెప్తానంటే, 1983లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. ఆ ప్రస్థానంలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే నాదెండ్ల భాస్కర్రావు గారు అనే వ్యక్తి ఒక పిడుగుపాటు నిర్ణయంతో పార్టీ అల్లకల్లోని అయిపోయి చెల్లాచెదురైపోయింది. అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి, అది నిజంగా వెన్నుపోటు కింద దాన్ని అభివర్ణించాలి. అలాంటి ఉపద్రవం నుంచి పరిరక్షించిన వ్యక్తి ఎవరు చెప్పమ్మా? ఆబ్వియస్లీ బాబు గారే, చంద్రబాబు నాయుడు గారే కదా. అంటే మీకు ఒక్కటి గుర్తుంచుకోండి, వెన్నుపోటు ఎవరు పోర్చారు? వెన్నుపోటు నుంచి పరిరక్షించిన తల్లిలాంటి తెలుగుదేశం పార్టీని పరిరక్షించిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇది అండర్లైన్ చేసుకోమ్మా. వెన్నుపోటు నుంచి పరిరక్షించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అండర్లైన్ చేసుకో. కానీ ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మీరు వెన్నుపోటు నుంచి పరిరక్షించిన వ్యక్తి బాబు గారు అంటున్నారు. కానీ ఇప్పటికీ చంద్రబాబును విమర్శించాలంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే ఆయన ఫస్ట్ అనే మాట మామకు వెన్నుపోటు పడిచి పార్టీని చేతిలోకి తీసుకున్నారని. ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఆయన ఎందుకు దాన్ని డిఫైన్ చేసుకోలేకపోయాడు? నేను ఇవాళ అందుకే నన్ను ఒక్క నిమిషం నాకు టైం ఇచ్చిన తర్వాత నువ్వు తర్వాత ప్రశ్నించమ్మా. నేను అందుకే అండర్లైన్ చేసుకోని చెప్తున్నాను. వెన్నుపోటు నుంచి పరిరక్షించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని పరిరక్షించాడు? తెలుగుదేశం పార్టీని. ఇది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టమ్మా. తల్లిలాడిది అన్న ఉపోద్ఘాతంతో నేను ఎందుకు మొదలెట్టానంటే, తెలుగుదేశం పార్టీ అన్నది తల్లిలాడిది. తల్లిని పరిరక్షించిన పెంపుడు కొడుకు కర్ణుడు చంద్రబాబు నాయుడు. నువ్వు గమనిస్తే ఈ కర్ణుడికి ఉన్న ఉదాసీనమైన గొప్ప గుణం ఏంటంటేనమ్మా, కన్సిడరేషన్ అంటారు. సో ఈ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పునరుద్ధరించి తెలుగుదేశం పునర్వైభవం నాంది పలుకుంటూ వచ్చాడు. ఇది మళ్ళీ అండర్లైన్ చేసుకో. ఒక ఉపద్రవం, లక్ష్మీపార్వతి గారు అనే ఒక వ్యక్తి చేస్తున్న కొన్ని కార్యక్రమాలకి మళ్ళీ కన్న తల్లి లాంటి పార్టీకి ఉపద్రవం వస్తుంది. నువ్వు గమనించగలిగితే తల్లికి ఎప్పుడు ద్రోహం చేసినా ప్రతిస్పందించే దత్తపుత్రుడు కర్ణుడి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ ఉపద్రవాన్ని నుంచి బయటికి వేసిన వ్యక్తి ఎవరంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు. సో ఎప్పుడైతే ఈయన చూడమ్మా, వెన్నుపోటు నేపథ్యం తల్లికి జరుగుతున్న వివక్ష మీద దత్తపుత్రుడిగా అంటే కర్ణుడి స్థానంలో ఉండి దాన్ని పరిరక్షిస్తున్న విధానంలో వెన్నుపోటు అన్న దాన్ని ఎవరికి అన్వయించాలో తెలియక అంగవికలాంగులైన మిగిలిన పిల్లలు, తల్లిలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న అంగవికలాంగులైన మిగిలిన పిల్లలు ఉపద్రవాన్ని వస్తే కాపాడే వ్యక్తి మీదే ఈ అభాండాన్ని వేసేశారు. మీరు గమనించగలిగితే 40 సంవత్సరాలు ఆయన ప్రస్థానంలో, వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాల ప్రస్థానమే. ఏదో బర్త్డే పార్టీలు కేకులు కోసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. మీరు చూసుకోగలిగితేనమ్మా, పోరాటం అన్నది తెలుగుదేశం నేపథ్యంలో రామారావు గారితో మొదలైతే చంద్రబాబు నాయుడు గారితోనే ఉంది. నిజమైన పోరాటాలు చేస్తుంది. సమాజ స్థితిగతులను మార్చే అంశాల మీద, సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల మీద ప్రతిసారి ముందుండి నడిపిస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీకని నాకైనా ఆయన పొగిడితే వచ్చేది ఏమీ లేదు. నేను ఇవాళ ఒక విశ్లేషణ అన్న దాని మీద నేను బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఈయనకి ఇంకోటి గమనించమ్మా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు అన్నది
కాదు అన్నది ఒక నానుడు ఉంది చూడమ్మా. ఇది నీకు విపరీతమైన ధోరణిలో ఈయనకి ఆపాదించబడుతుంది. ఎందుకు పడుతున్నాడో తెలియదు. కేవలం ఈ మిగిలిన అంగవికలాంగులను పోషించడానికి ఒక తండ్రి స్థానంలో తీసేసుకున్నాడు ఆయన పార్టీని. తీసుకుని ఏం చేస్తున్నాడంటే చూడండి, ఒక 4 పిల్లలు ఉన్న కుటుంబంలో ఒకడెవడో ఫ్లరిష్ అవుతుంటాడు, మిగిలిన 3 ఆ తల్లిదండ్రులు కన్సిడరేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఎలాగోలా పైకి తీసుకురావడానికి సస్తూ ఉంటారు కింద మీద పడి. అదే నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. ఎవరు ఏ పనులు చేయరు. మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే, మొన్న రీసెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మంత్రివర్గం ఉంది కదా, నేను 2 విషయాలు చెప్తాను ఎవరికైనా అందరికీ అర్థమవుతుంది. ఇది కూడా 2 వ్యక్తులు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు కడుపును పుట్టిన లోకేష్, ఇంకోడు దేవినేని ఉమ. వీళ్ళిద్దరి గురించి నేను చెప్తాను. ఎలా చెప్తానంటే, బుల్ వర్క్ అంటారు. అంటే ఈ పని నువ్వు చేయి కంప్లీట్ అయ్యేదాకా అని ఒక దిశనిర్దేశం చేస్తే కమిట్మెంట్ ఉంది కాబట్టి దేవినేని ఉమ ఆ పట్టిసీమ పోలవరం కాస్త పనిచేసి చూపించాడు. మీరు గమనించండి. ఇంకోటి, ఈ లోకేష్ గారికి ఒరిజినల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఈయన జీన్సే కదా, కడుపును పుట్టిందానికి వచ్చిన జీన్స్ డైరెక్షన్ ఆల్రెడీ ఇస్తున్నాడు. జీన్స్ ఉన్నాయి. దీంట్లోంచి ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలిగాడు. బట్ ఆయన వయసు అండ్ ఆయనకున్న అనుభవం మిగిలిన వాళ్ళతో సింక్ అయ్యే విధానం మీరు ఇవి గమనించగలిగితే ఏమవుతుందంటే, ఈయన తండ్రిలాగే పరుగులు పెట్టించాడు. ఆ పంచాయతీరాజ్ కానీ ఐటీని కానీ కొంత ప్రభావం చూపించగలిగాడు. కొంత కాదు, ఆయన పనిలో ఆయన ప్రభావం చూపించాడు. ఇది తప్ప ఇంకెవరైనా పదవులు ఉండి ఏం పని చేశారో చెప్పమను, పవర్లో ఉండి ఏం పని చేశారో చెప్పమను. మళ్ళీ ఏంటి, మా తండ్రి నాకు వెసులుబాటు ఇవ్వలేదు, లేకపోతే నన్ను సమంగా చూడలేదు. చిన్నపిల్లలు చూడు, మనం చిన్నప్పుడు చూడు, నువ్వు గమనించు. నాకు తండ్రి పెద్ద కొడుక్కి చాక్లెట్ ఇచ్చాడు, చిన్నవాడికి ఏదో ఇచ్చాడు. ఇలాంటివి మనం చిన్నప్పుడు చాలా వినేవాళ్ళం. అలాంటి నేపథ్యం ఈ రోజు దాకా అదే ఉంది. మీరు గమనించండి. ఆ పార్టీలో కమిట్మెంట్ వాళ్ళకి ఏంటంటే అన్నీ ఆయనే చేస్తాడు, అన్నీ తానే చూసుకుంటాడు. అలా బొమ్మరిల్లి సినిమాలో ఆ ప్రకాష్ రాజ్కి ఈయనకి ఏం తేడా లేదు. కర్మకి ఏంటంటే వీడికి అట్లీస్ట్ ఒరిజినల్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ కొడుక్కి బొమ్మరిల్లి సినిమాలో వాళ్ళు బయటికి వెళ్ళినా వాడు పని చేస్తాడు అన్నది ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఎబిలిటీని సస్టైన్ చేసుకోగలిగాడు. అది నాకు తెలిసి వీళ్ళిద్దరిలోనే కనబడింది. మిగిలిన వాళ్ళు ఎవరికి ఆ కనీసం తండ్రిని ఎదిరించాలి, మేము పని చేయగలం అని పొటెన్షియల్ క్యాపబిలిటీ చూపించడానికి కూడా ఎవరు ముందుకు రారు. మహా అయితే యనమల రామకృష్ణుడు ఏదో చదువు నేపథ్యంలో 4 పుస్తకాలు చదివి 4 లాలు క్లాజులు చెప్తాడేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు నేను ఎప్పుడు చూడలేదు. కానీ సార్ అలా కాదు కదా, ఒరిజినల్ డైమెన్షన్స్ అని మీరు అంటున్నారు, బయటికి రారని. కానీ పార్టీ వదిలి వెళ్ళేటప్పుడు అయితే ఆ అవకాశాన్ని బాగానే తీసుకుంటున్నారు కదా, పదవులు అనుభవించి. నీకు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. ఒరిజినల్ డైమెన్షన్స్ కొంతమందికి ఉంటాయి. ఉదాహరణకి కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకోటి పనికి ఆహార పథకం బ్యాచ్ ఒకటి ఉంది. ఉదాహరణకి సుజనా చౌదరి కానీ, నెక్స్ట్ ఈ సీఎం రమేష్, వీళ్ళందరూ ఏంటంటే ఎంతసేపు వాళ్ళ పబ్బం, వాళ్ళు ఎలా సస్టైన్ అవ్వాలి మార్కెట్లో, మేమే అని డామినేటింగ్ యాటిట్యూడ్స్ అంటాం మేము వీటిని ఎలా క్రియేట్ చేస్తామంటే, వీళ్ళు ఎవరి వల్ల సస్టైన్ అవుతారన్న విషయాన్ని మర్చిపోయి కూటములు. తర్వాత ఇంకొకటి నువ్వు ఇందులో గమనించితే నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది పనిచేస్తారు, ఒక 4-5 పనిచేసే వాళ్ళు ఉన్నారు అనుకో, మిగిలిన 95 మంది పనిచేయని వాళ్ళు ఉంటారు. అంచేది ఏం చేస్తారంటే, ఈ గ్రూపులు, దిక్కుమాల పాలిటిక్స్, ఇంటర్నల్ రాజకీయాలతో ఈ 4-5 మీద తీవ్ర ప్రభావాలు చూపించే కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తుంటారు. ఈ 5 కూడా కూసేగాడిది వచ్చి మేసేగాడిదని పాడు చేసింది అన్నట్టు ఈ 5 కూడా ఎలా డిస్టర్బ్ చేయాలన్న దాంట్లో మళ్ళీ సక్సెస్ మాడ్యూల్ చూస్తుంది ఒక చంద్రబాబు నాయుడు గారు. సో సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైనా సరే 15-20% ప్రతి పార్టీలో ఉంటారు కొంత కమిట్మెంట్ ఇట్లు. వీళ్ళు తప్ప 80 మంది మాత్రం అంగవికలాంగులైన పిల్లలు, వాళ్ళని గుద్దుబండల్లో మోస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఈ గుద్దుబండల భారాన్ని ఎన్నాళ్ళు మోస్తారు అన్న కాన్సెప్ట్లో చూసుకుంటే అలా మోస్తూనే ఉన్నారు ఆయన. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, నిన్న కాక మొన్న పవర్ పోయింది. పవర్ పోగానే ఏమవుతుందో వాళ్ళకే తెలియట్లే. డిఫెన్స్లో పడిపోయారు మొత్తం ఎక్కడోలాగా. డిఫెన్స్లో పడడం కూడా, డిఫెన్స్కి కూడా మీరు ఇంకోటి చెప్పండి. సాధారణంగా ఏంటంటే రాహుల్ ద్రావిడ్ అటువంటి ఏంటంటే ఒళ్ళంతా ప్యాడ్లు కట్టుకుని డిఫెన్స్ ఆడతాడు అన్న దాంట్లో కూడా అది కూడా లేదు వీళ్ళకి. వీళ్ళు ఆడవలసిన డిఫెన్స్ని ఎవరిలోనో చూపించుకుంటారన్నమాట. ఉదాహరణకి రఘురామ కృష్ణరాజు గారిని మా బదులు ఆయన చెప్పేస్తున్నాడు కదా, అవును అంతే కదా అని అలా F2 సినిమాలలాగా అంతేగా టైప్లో వీళ్ళు అనుకుంటూ దాని నుంచి ఇదంతా ప్రజలు మా పక్క టర్న్అవుట్ అవుతారని ఒక డిఫరెంట్ పిక్చర్ ఇస్తున్నారు. ఒరిజినల్గా మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇంత పరిస్థితులు చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు నేనే మారాలా అన్న ప్రశ్నలో ఆయన సతమతం అవుతున్నారు. వేరు గారు సార్, ఒక్క నిమిషం, మీరు ఆ మాట అన్నారు కాబట్టి. ఇందాక మీరు కర్ణుడితో పోల్చారు. ఆయన దుర్యోధనుడు కర్ణుడిని నమ్మి మొత్తం ఆయనకి అప్పగించాడు కూడా, యుద్ధం కురుక్షేత్రాన్ని నడిపించే బాధ్యత కూడా. కానీ ఇక్కడ మరి చంద్రబాబు అధినేత స్థానంలో ఉన్నప్పుడు అందరూ కలిసి ఆయన్ని ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడుగా, పార్టీకి వారసుడుగా ఎన్నుకున్నప్పుడు సో ఆయన మీద చాలా బాధ్యత ఉంటుంది కదా, మనం దాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? బాధ్యత తీసుకుంటున్నాడు, బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఇంకెంతకన్నా ఇంకేంటి? ఇప్పుడు ఒకటమ్మా, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడంటాం.
లేదంటే ఒక కష్టకాలంలో ఆపన్న హస్తం. ఇప్పుడు తండ్రి మన కుటుంబాన్ని అంతటినీ పెంచుకుంటూ ముందుకెళ్తాడు. ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఉద్యోగం చేసి తండ్రికి సాయం పడడం అనేది సామాన్యమైన విషయం. ఇక్కడ తండ్రే సాయపడుతూనే ఉన్నాడు ఈ రోజు దాకా. అదే తండ్రి మనం తప్పు చేస్తే 2 దెబ్బలు వేసైనా దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కదా, ఆ ప్రయత్నం ఇక్కడ ఎందుకు జరగట్లేదు అంటున్నాను నేను. ఇక్కడ అదే పాయింట్, మంచి పాయింట్ ఇది. దెబ్బలు వేస్తే ఉంటే ఆడే ఉంటే ఏదో సామెత ఉంది చూడు, అలా ఈయనలో ఒకటి ఏంటంటే ఒరిజినల్గా చెప్పాలంటేనమ్మా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఉన్న అగ్రెషన్స్ ఇప్పుడున్న కాంటెంప్లేటరీ లీడర్స్లో ఎవరికే అంత అగ్రెషన్స్ లేవు. ఆయన అగ్రెషన్స్ గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళకంటే మనందరికైనా బుచ్చి చౌదరి గారికి బాగా తెలుసు. ఒకసారి అడిగి చూడండి, ఆయన అగ్రెషన్ గురించి చెప్తారు. అలాంటి వ్యక్తులను కూడా స్వీయ నియంత్రణకు అలవాటు పడ్డాడు ఆయన. కారణం ఏంటి సార్? కారణం అంటే ఇప్పుడు ఒకటి గుర్తుంచుకో, ప్రతి మనిషిలోనూ ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇన్హెరెంట్ అంటారు. కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఒక టెరిటరీ ఫిక్స్ చేసుకున్నాడు. అదేంటంటే సాధారణంగా మనకి దేశభక్తి అంటాం, ఆయనకి రాష్ట్రభక్తి. అసలు నిజంగా చెప్పాలంటే ఒక నేషనల్ లీడర్ ఆయన. ఇవాళ నీకు మళ్ళీ నేను గర్వంగా ఒక విషయం చెప్పగలను. పివి నరసింహారావు గారి తర్వాత దేశానికి ఆర్థిక సంస్కరణలు మళ్ళీ చేసి దేశాన్ని మళ్ళీ ఒక ఏకతాటి మీద గాడిలో పెట్టగల సామర్థ్యం ఉన్న ఏకైక లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకెవరికి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ కర్మ ఎలా ఏడిసిందంటే మనకి కొంతమంది చూడండి బట్రాయలు కొంతమంది ఉంటారు, కొంతమందిని పొగిడే విధానంలో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు పొగిడేది ఇక్కడితోనే ఆగిపోతుంది. కొంతమందిని పని చేయలేకపోయినా సరే వాళ్ళని విపరీతంగా పొగిడి వాళ్ళని ఏదో పెద్ద పెద్ద నేషనల్ ఐకాన్ల కింద తయారు చేశారు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారిని. నిజంగా ఒరిజినల్ పొటెన్షియల్ కనుక కంపేర్ చేస్తే, నేను ఈ విషయంలో ఒక కంపారిజన్ ఇస్తాను నీకు. సాధారణంగా ఇప్పుడు చూడు, నువ్వు గమనించు, ఒక నానుడు ఉంది ఏంటి, గుజరాత్ మోడల్ అని చెప్తూ ఉంటారు అందరూ. నేను ఎన్నోసార్లు చెప్పాను చాలామందికి. నువ్వు గమనించమ్మా, గుజరాత్ మోడల్ అంటే దేశం అంతా అది నానుడు అయిపోయింది. కానీ అసలు ఎవరైనా హైదరాబాద్ మోడల్ అని ఎవరైనా చెప్పగలుగుతారా? నేను కంపారిజన్ ఇస్తాను. ఇక మీద ఎవరైనా మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచిస్తారేమోనని. ఎందుకు చెప్తున్నానంటే గుజరాత్ మోడల్ అంటే అమ్మా, పుట్టిన ప్రతి ఒక్కడికి బిజినెస్ మాడ్యూలే ఉంటుంది. వాడు ఏం చేశాడంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడు సంపాదించిన డబ్బులు గవర్నమెంట్కి కట్టవలసి వస్తుంది, ఎంత నువ్వు నెంబర్ 2 ట్రాన్సాక్షన్స్ చేసినా సరే. అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం చేసే పనులు ఏంటి? ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు, నీళ్లు, కరెంట్ ఇవ్వడమే. సో దీంట్లో ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి కాబట్టి చచ్చినట్టు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇచ్చిన పరిస్థితి గుజరాత్. అది గుజరాత్ మోడల్. ఎందుకు? కాంగ్రెస్ సాయం నుంచి కూడా రిలయన్స్ ఇలాంటి వాళ్ళందరితోనూ అక్కడ ఇండస్ట్రీ చాలా ఫ్లరిష్ అవుతూనే ఉంది. డమ్మీ క్యాండిడేట్లు, వాగేలాలు, ఇలాంటి వాళ్ళందరినీ మనం చాలామందిని చూసాం. అలాంటి తరుణంలో వాళ్ళు ఏం చేశారంటే ఇటుపక్క ఎక్కడైనా దేశంలో ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టచ్చు అన్న కోణంలో డ్రైవ్ అవుతూ ఉండేవారు. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నీ ఊర్లోనే ఇలాంటి స్టూడియోలు పెట్టుకునే వసతులు వాళ్ళని నీకు ఉన్నాయి అనుకోమా, నువ్వు దూరం వచ్చి ఎందుకు పని చేస్తావు కదా. ఇలాంటి వినూత్న పోకడ అంటే నీకున్న పరిసరాలని అభివృద్ధి చెందే కార్యక్రమానికి పునాదులు వేసిన వ్యక్తి, పునాదుల నుంచి స్లాబుల దాకా తీసుకెళ్ళిన వ్యక్తి, స్లాబ్ నుంచి మంచి ఇంద్రభవనాలు కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి నేను ఎలా చెప్తానంటే, ఇప్పుడు నేను గుజరాత్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఎలా అంటే ఫైనల్గా ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత కన్నా ముందు చచ్చినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి గుజరాత్ క్రియేట్ చేశారు. కానీ వాస్తవానికి మీరు ఉదాహరణకి సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా సరే, గ్రేటర్ హైదరాబాద్ 2020 విజన్తో ఒక విశ్లేషణాత్మకంగా కట్టిన దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కొండల్ని పిండి చేసి 0 అంటే జీరో నుంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలోనూ అక్కడి నుంచి విస్తృతమైన అభివృద్ధి. ఇవాళ సెకండ్ క్యాపిటల్ కోసం అర్రులు చేస్తుంది. తర్వాత భిన్న సంస్కృతుల నుంచి ఏక సంస్కృతి తీసుకురావడం, దేశంలో ఉన్న అన్ని ప్రదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి పనిచేసే విధానం, ఇవన్నీ నువ్వు కనుక చూడగలిగితేనమ్మా ఇలాంటి దానికి భావాలు అంటే నా రాష్ట్రమే ఒక దేశం అనుకునే భావం కలిగిన మహావ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది కాన్సెప్చువల్ డ్రైవ్. ఇది కనుక ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలిగితే దేశ అభివృద్ధి 2 నిమిషాల పని. సార్ మీరు అంటున్నట్టు విజన్ విషయంలోనో, డెవలప్మెంట్ విషయంలోనో, ఫ్యూచర్ జనరేషన్స్ విషయంలోనో ఆయన్ని కమెంట్ చేసేవాళ్ళు తక్కువ. కానీ పర్సనాలిటీ విషయంకి వచ్చేటప్పటికి, పార్టీ నడిపే విషయంకి వచ్చేటప్పటికి ఆయన ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా టార్గెట్ అవుతూ ఉన్నాడు. నిన్నగాక మొన్న పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఆయన టార్గెట్ అవుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. నువ్వు కంప్లీట్ చేస్తే నీకు అర్థమవుతుంది. సో దీన్ని మీరు 2020 విజన్ని నేను చెప్తున్నప్పుడు ఇది ఏదో పాచింతకాయ పచ్చళ్ళలాగా అవగాహన రాహిత్యం అనుకుంటున్నారు. కానీ మీరు ఇంకొకసారి నిన్న కాక మొన్న ఏర్పడిన పాత పేరు కొత్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కియా మోటార్స్ ఆవిర్భావాన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. విత్ ఇన్ నో టైం కియా మోటార్ ఎస్టాబ్లిష్ అయిన విధానం, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, దానికి నీళ్లు తీసుకొచ్చిన గండికోటని తీసుకొచ్చిన విధానం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేసి ఇస్తున్నాడో దాంట్లోంచి ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ మాడ్యూల్ ఎలా క్రియేట్ అవుతుందన్న దానికి
నేషనల్ ఐకాన్ కింద చంద్రబాబు నాయుడు గారు ఎమర్జ్ అవ్వాలా, లేదంటే మోడీ గారు మోడీ గారిని లేదా గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి చెందిన విధానాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా అన్న కోణంలో ఎవరైనా ఆలోచించగలిగితే, చిన్నపిల్లల కథలు చెప్పుకోవడానికి కాదమ్మా, వాస్తవ రూపం దాల్చినవాడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరినో ఎక్కడో చూస్తూ ఉంటాం, మనం అరే ఆయన అలా చేశాడట అని మాట్లాడుకునేదానికి కళ్ళ ముందు ఒక నిజను తార్కాణం చేసి చూపించడానికి, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ లైన్స్ అని. దాన్ని మళ్ళీ మీరు ఇంకో దౌర్భాగ్యం ఏం చేస్తున్నారు, ఎలక్షన్ మాడ్యూల్తో ఇన్వర్టెడ్ కామర్స్లో చూపించి ఏం చేస్తున్నారు, అంత చేస్తే గెలవాలి కదా అని అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఓటమిని చూపిస్తున్నారు. అది మీ దౌర్భాగ్యం రాబాయ్. ఎన్నింటి వాసాలు లెక్కెట్టడం అంటారు దాన్ని, నేనేం చేయలేను దానికి. ఓకే సార్, మీరు చెప్పిన యాంగిల్లో మరి లీడర్స్ వరకు ఓకే, ప్రజలన్నీ యాక్సెప్ట్ చేయాలి కదా మరి ఈ డెవలప్మెంట్. ఒక్క నిమిషం ఒకటి గుర్తుంచుకో, ఇక్కడ కాన్ఫిడెన్స్ నీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో ఈ అంగవికలాంగులైన పిల్లలు నీకు అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 360 డిగ్రీస్ డైమెన్షన్స్లో ఆయన ఎలక్షన్స్ ముందు చేసిన ప్రయోగం చూడండి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన ప్రతి మాట ఇవాళ దృశ్య రూపంలో ప్రజలకు కనబడుతుంది. ఏమన్నాడు ఆయన? రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. అవుతుందా లేదా అంటే చెప్తున్నాను, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిసారి శత్రువే. తండ్రి రోల్ అంత వైటల్ రోల్ అమ్మా, నీకు ఎప్పుడైనా గుర్తుంచుకున్నా. మనకి ఎవరైనా నువ్వు చిన్నపిల్లలు కానీ ఎవరైనా అడుగు, తండ్రిని ఇవాళ అందరూ కథలు చెప్తాం, చందమామ కథలు, కానీ వాస్తవానికి మన చదువుకున్న టైంలో మనకి శత్రువు తండ్రే. మా నాన్న ఏం చేయనివ్వడు, మా నాన్న డబ్బులు ఇవ్వడు, మా నాన్నకు స్కూటర్ కొండు, మా నాన్న బండి కొండు, మా నాన్న కారు కొండు, మా నాన్న ఏమి ఇవ్వడు. కానీ ఇవాళ అందరూ అబ్బా మా నాన్న నాకు ఒక ఎగ్జాంపుల్ అని కథలు చెప్పుకుంటాం. ఇదమ్మా అసలు వాస్తవం ఏంటంటే, ఎప్పుడైతే వాస్తవానికి దగ్గరగా మనకి ఉన్న స్థితిగతులను ప్రభావితం చేసే అంశాల మీద కూడా ప్రతిస్పందించలేనప్పుడే నేను అంగవికలాంగులు అంటాను. పిల్లలంతా అంగవికలాంగులు అయినప్పుడు వాళ్ళని కరెక్ట్గా దారిలో పెట్టుకునో, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించో, లేకపోతే ఇంకోటి చేసో మరి పార్టీని అయినా కుటుంబానైనా పటిష్టం చేసుకునే బాధ్యత మరి తండ్రి మీదే ఉంటుంది కదా. నేను అంటుంది అదే, దానికి ప్రయత్నం అన్నది నిరంతరం ప్రయత్నంగానే ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు గమనిస్తే పదవిలో ఉన్నప్పుడు 10 మందికి ఫలాలు పంచే కార్యక్రమం డ్రైవ్ చేస్తున్నాడు. మీరు చూసుకోండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మళ్ళీ అర్థమయ్యే భాషలోనే. ఎక్కడో కేరళలో ఉన్న కొరియన్ గారు వెళ్ళి అమూల్ పాలు పెట్టి బాబా ఏం ఎగ్జాంపుల్ సెట్ చేశాడు అన్నారు. 2 ఎకరాల ఆసామి హెరిటేజ్ ప్రతిష్ఠించి 10 మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి దాంట్లోంచి ఏమన్నా లాభార్జన లేకుండా ఎవడు చేస్తాడమ్మా, ప్రాఫిట్ మాడ్యూల్ లేకుండా ఎవరన్నా వ్యాపారం చేస్తాడా? చేసి 10 మందికి ఉపాధి కల్పించిన దాంట్లో కూడా మళ్ళీ అవహేళన. అంటే ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్న దాన్ని, లేకపోతే ఎగ్జాంపుల్ సెట్ చేసి దాన్ని ప్రాక్టికల్ రూపంలో చేస్తున్న దానికి జీవితాంతం అవహేళన అన్నప్పుడు, నా తండ్రిని అవమానం చేస్తున్నప్పుడు రెస్క్యూకి రావాల్సింది నా పిల్లలు, రెస్క్యూకి రాకపోతే ఇలాగే ఉంటుంది. నీకు ఎప్పుడైతే గుర్తుంచుకో, సెక్షన్ 8లో గవర్నర్ చేసిన వివక్షకి రాష్ట్రంలో అమరావతి ఆవిర్భవించిన దానికి ఎంప్లాయీస్ బాధ్యత వహించకుండా ఓటుకు నోటు కేసు కింద దాన్ని అభివర్ణిస్తూ చంద్రబాబు నాయుడు గారు భయంతో పారిపోయినప్పుడు ఒక్కడికి నోటు రాని ఈ అంగవికలాంగులకి ఏమని సమాధానం చెప్పాలి? అంటే ఈ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో చంద్రబాబు భాగస్వామ్యం లేదంటారా మీరు? ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు చూడు, ఒకటి గుర్తుంచుకో, ఇండివిజువల్గా ఆయన పనిష్ చేసుకుంటున్నాడు. భుజాల మీద భారాన్ని ఎన్నాళ్ళు బట్టి 1983లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి రామారావు గారు ఏం భారం మోసారో నాకు తెలియదు కానమ్మా, పెనుభారం మోస్తున్న చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఒకటమ్మా, ఎక్కడో దగ్గర ఒక పిల్లాడిని నేను చదివించుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎర్రనాయుడు గారు అబ్బాయి, లేకపోతే గల్లా జయదేవ్ గారు, లేకపోతే నాని గారు, పార్లమెంట్లో ముగ్గురే. ఒక వాయిస్ మోడ్యులేషన్ ఇస్తున్న దానికి మనలో ఒక చైతన్యం ఎలా వస్తుంది చూడు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని గల్లా జయదేవ్ గారు పిలవగానే ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేయలేదా? ఇది ఎక్స్పెక్టేషన్స్ అమ్మా. ఒక కంటిన్యూటీ అనేది లేకపోతే, ఇప్పుడు వాళ్ళకన్నా ముందున్న ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి స్వార్థపరులు ఉండేవారు కదా, వాళ్ళు ఉండి ఏం వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు నువ్వు చూసుకో. మిగిలిన పార్టీ అందరిలోనూ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ డ్రైవ్ చేశారు. బీజేపీ అన్నది ఒక పెద్ద జడ పదార్థం, దాన్ని లేకపోతే మనం ఏం చేయలేమని. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు బీజేపీ మీద గలం ఇప్పిందే చంద్రబాబు నాయుడు. ఫస్ట్ ఎలక్షన్ ముందు 1 ఇయర్ పోరాటమే చేశారు. ఇవాళ నీకు ఇంకోటి చెప్తున్నాను, ఫస్ట్ టైం కేసీఆర్ గారు, ఆయన శిష్యుడే, ఎవరు ఒప్పుకోకపోయినా తెలుగుదేశం నుంచి ఉట్టిపడిన వ్యక్తే కేసీఆర్. ఫస్ట్ టైం ఈ రైతుల విషయంలో ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ స్టార్ట్ చేశాడు ఎగనెస్ట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్. రాబోయే రోజుల్లో మొత్తం అది రావణ కాష్టలా చూడండి, హనుమంతుడు లంకా దహనంలాగా మొత్తం దేశమంతా వ్యాపిస్తుంది అది. ఇంకోటి దానికి ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చచ్చినట్టు బీజేపీ కూడా, ఇక్కడ ఉన్న బీజేపీ కూడా అదే వాయిస్ ఎత్తుకుంటారు. అంటే మీరు ఆ విషయం అన్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను.
ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు 1 year ముందు ఓకే మంత్రులంతా పదవులు రాజీనామా చేసి బయటకు వచ్చారు, అందరూ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టారు బీజేపీ మీద కదా. కానీ అలాంటి చంద్రబాబు నాయుడు అంత బాటం లెవెల్కి వెళ్ళి బీజేపీని కొట్టిన చంద్రబాబు నాయుడు ఒకసారి ఓడిపోయి తర్వాత ఎందుకు బీజేపీని టార్గెట్ చేయట్లేదు? అదే ప్రత్యేక హోదా ఏం బీజేపీ ఇవ్వాల, అదే రైల్వే జోన్ ఇవ్వాల, ఉక్కు ఫ్యాక్టరీ లాంటి విషయాల్లో కూడా బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో మనం చూసాం సార్. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు ఇవాళ కామ్గా ఉండాల్సిన సిచ్యువేషన్ కదా? ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడానికి ఆయన మీద స్టార్ట్ అయింది గేమ్. మీకు ఇంకోటి చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తున్నాను, దేశంలో ఈ వికృత పోరాటాలను ఎదుర్కొనే ఏకైక సామర్థ్యం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ బీజేపీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న వికృత పోకడల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న ఏకైక అధినాయకుడు చంద్రబాబు నాయుడు దేశానికి, నాటి రాష్ట్రానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చెప్తాను, నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన తెలుగు వాళ్ళకి అర్థమైతే ఇంట గెలిచి రచ్చగలమన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అర్థం పరమార్థంలో డ్రైవ్ అవుతున్నారు. ఇంట గెలిచి రచ్చగలవాలంటే మీకు అర్థం అవ్వాలంటే మొన్న 6,000 కోట్ల పోర్టు ఒకటి అమ్మేశారు, అదాన్ని పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆయనలోనే దాన్ని 10,000 కోట్లకు అడిగితే ఆయన ఇవ్వలేదు. ఇదే స్టీల్ ప్లాంట్కి ఇవాళ ఉద్యమాలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా, దీనికి ఎప్పుడూ పునాదులు పడ్డాయి కదా. 5 సంవత్సరాల పాటు దీని మీద ఒక్క వాయిస్ మాడ్యులేషన్ కూడా ఎందుకు రాలేదు? ముందుండి 56 ఇంచుల ఛాతీ మోడీది కాదు, ఈయనకున్న గుండె ధైర్యంతో దాన్ని ఆ మాట కూడా రాకుండా 5 సంవత్సరాలు నిలువరించగలిగాడు. కానీ ఓవర్కమ్ అవ్వాలి కదా సార్. ఈయన లోపల ఏం చేస్తే ఎవరికేం తెలుస్తుంది? ఈయన బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడాలి కదా, బీజేపీని ఎందుకు టార్గెట్, ఎలక్షన్ ముందు ఎందుకు టార్గెట్ చేయాలి, ఇప్పుడు ఇన్ని ఇష్యూల మీద ఎందుకు కామ్గా ఎవరు మాట్లాడాలి? మళ్ళీ నీకు చెప్తున్నాను, ఎవరు మాట్లాడాలి? అంగవైకల్యం ఉన్న వ్యక్తి మాట్లాడాలా? ఈ అంగవైకల్యాన్ని అధిగమించి వీళ్ళు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే భయం ఆవర్తించింది. ఈ భయం అన్నది క్రియేట్ చేసింది ఎవరు? వెళ్ళిపోయిన తొట్టిగ్యాంగ్ బ్యాచ్, బీజేపీలో జాయిన్ అయిపోయారు కదా, వీళ్ళు ఒక భయం అన్నదాన్ని వీళ్ళు ఆవరించి చూపించారు. ఈ పిల్లలకి ఏంటంటేనమ్మా, ప్రతిసారి మనం చూసుకో, ఇంట్లో ఫ్యామిలీలో కూడా మనకు ఒక పెద్ద అక్కో లేదంటే ఒక పెద్ద అన్నయ్య ఉంటాడు మనకి, తల్లిదండ్రికి వారధలాగా. పెద్ద కుటుంబంలో నువ్వు గమనించుకో, మనకి ఒక సొల్యూషన్ మాడ్యూల్ ఇస్తారు. అరే నాన్న చాలా కోపంగా ఉన్నాడు, నేను చెప్తాను సమయం చూసుకుని అని ఒక అన్నో అక్కో చెప్పే రోలు ఈ ముగ్గురు ప్లే చేసి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఒక భయం అన్నది ఆవర్తింపజేశారు వీళ్ళకి. నా అబ్జర్వేషన్ ఇది, సీరియస్గా చెప్తున్నాను. ఈ అంగవికలాంగులు ఉన్న పిల్లలకి భయం ఆవర్తింపజేస్తే అదే మాడ్యులేషన్స్ సస్టైన్ వెళ్తున్నారు. ఓకే, లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఆబ్లిగేషన్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ భయం వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు కామ్గా ఉన్నారు, వాళ్ళ రాజకీయంగా వాళ్ళ హిడెన్ ఎజెండాస్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ అధినేత స్థానంలో ఉన్న వ్యక్తి అయితే ఒక ఫోకస్డ్గా వెళ్ళాలి కదా. ఇదే ఒక చిన్న ఇష్యూ తీసుకుందాం, ప్రత్యేక హోదా తీసుకుందాం. ఆ రోజు ప్రత్యేక హోదా మీద ఏ స్థాయిలో వైసీపీ టార్గెట్ చేసిందో చంద్రబాబు నాయుడిని కానీ టీడీపీని చూసాం. మరి ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నేను మెడల్ వంచుతూనే ఉంటానని చెప్తున్నా కూడా ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు? బీజేపీని కదా టార్గెట్ చేయాలి ముందు, బీజేపీ త్రూ వైసీపీని టార్గెట్ చేయొచ్చు కదా. కనీసం క్వశ్చన్ చేసే ప్రయత్నం అన్న చేయాలి. ఎందుకు బీజేపీ మీద అంత కామ్గా అంత భయంగా వెనకడికి ఎందుకు వేస్తున్నారు? భయం కాదు, నీకు మళ్ళీ నేను చెప్తున్నాను ఒక విషయం చూసుకో. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు, టీడీపీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. రీజనల్ పార్టీస్ రెండును. ఇప్పుడు ఏమవుతుంది, వైఎస్ఆర్సీపీ హాజ్ ఫాలోన్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ టీడీపీ అన్నమాట. ఇది లాస్ట్ రోజుల్లో వచ్చే తులసి నీళ్ళు పోసి వచ్చే మాటలు అన్నమాట. లాస్ట్కి వచ్చే తులసి నీళ్ళు పోస్తారు మన వాళ్ళు, రీజనల్ పార్టీ వాళ్ళు, అప్పుడు నోట్లోంచి వచ్చే మాటలు ఇవి. లాస్ట్ టైం కూడా అలాంటి ఉపద్రవమే. ఆ ప్రశాంత్ కిషోర్ కూర బ్యాచ్ గడి చేసిన మిషన్ మేనేజ్మెంట్తో గెలిచి వాళ్ళు నిలువరించింది చంద్రబాబు నాయుడు గారిని, ఎలక్షన్ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రైడ్ని నిలువరించారు. మీరు గమనించండి, నేను ఎందుకు ఈ విషయం మీకు దాటవేస్తున్నాను అంటే తులసి నీళ్ళు పోసే పరిస్థితి వచ్చిందాక చంద్రబాబు నాయుడు కామ్గా ఉంటారని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా తులసి నీళ్ళు అద్దెగ్గర రేపు సమాజ్వాదీ పార్టీ అక్కడ ప్రపంచంలో సృష్టించబోతున్న యూపీలో అప్పటి నుంచి వాయిస్ మాడ్యులేషన్స్ ఎలా వస్తాయి చూద్దు. కానీ ఒక నిమిషం ఇక్కడికి ఈ విషయంకి వస్తేనమ్మా, నిలువరించేలా చేస్తున్న పాబంధకాలు క్రియేట్ చేస్తున్న బీజేపీ కింద అభివర్ణించింది. ఫస్ట్ ఎలా అంటే, ఎప్పుడైతే దేశంలో జరుగుతున్న విపరీత పనులకి అడ్డుకట్ట వేసి అడ్డుపడే నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే చంద్రబాబు నాయుడు. ఆయన్ని ఎలా నిలువరించాలి అన్న కాన్సెప్ట్లో ఆత్మాభిమానం మీద దెబ్బ. నువ్వు ఇంకోటి గమనించమ్మా, ఆయన 40 సంవత్సరాల ప్రస్థానం కదా తెలుగుదేశం పార్టీలో. అయినా ఇలా అంగవికలాంగులు ఉన్న వాళ్ళందరినీ భుజాన్ని వేసుకుని ఈ రోజు దాకా గెలిపోవటం చూసుకుంటూ వస్తున్నాడు. అంటే చిన్నపిల్లడు సార్, అంత అంగవికలాంగులు ఉన్న వాళ్ళు మాట్లాడలేదు, పార్టీకి నిలబట్టలేదు అనుకున్న వాళ్ళని పక్కన పెట్టేసేయచ్చు కదా. వినమ్మా ఒక నిమిషం విను. ఒక అంగవికలాంగులు ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు చెత్తబొట్లో పడేయట్లే కదా. చెత్తబొట్లో పడేయమని నేను చెప్పట్లా, కనీసం ఓవర్కమ్ చేసే ప్రయత్నం, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అన్నా చేయాలి కదా. నేను లేకపోతే పార్టీ లేదు అంతే, అట్లానే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. జరుగుతుంది ఏంటంటే, ఈ అంగవికలాంగులైన పిల్లల యొక్క ఆవశ్యకతని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలా చేసుకోగలుగుతున్నారు. ఇవాళ ఖచ్చితంగా కళ్ళ ముందు అందరికీ పిక్చర్ కనబడుతుంది కదా, వాళ్ళ పోరాట పటిమలు, వాళ్ళ ఇండివిజువల్ వైబ్రేషన్స్, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నారు అన్నది సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళకి వచ్చేలా చేసాడు ఆయన ఈసారి. ఈయన మౌనం అదే దాని అర్థం, మీరు గమనించండి.
ఎవడూ పని చేయట్లేదు, ఎవరికీ మాట్లాడడం రావట్లేదు. మాధ్యమాల్లో వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరినీ చూసాం కదా, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నారు. ఓ సమాధానం చెప్పమంటే ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుకుని పోతున్నారో చూస్తున్నాం కదా. ఇలాంటివన్నిటిలోంచి ఎవరంతటి వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఖచ్చితంగా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది. ఆ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ నుంచి వచ్చే అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, నేను చెప్తాను దాన్ని, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు తెలుస్తుంది. తండ్రి వల్ల కావట్లేదు, కొడుకుని తెచ్చుకుందాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది కొంతమందిలో. కొన్ని ప్రయోగాలు చూసుకుని వాళ్ళంతటి వాళ్ళే చేతులు కాల్చుకొని నాకన్నా కొడుకు బెటర్ అనుకొని సెల్ఫ్ రియలైజేషన్లో కొంతమంది ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళ పేర్లు వాళ్ళకే తెలుస్తాయి ఇది విన్న తర్వాత. ఇక్కడికి వస్తే ఎప్పుడైతే బాధ్యతని ఎప్పటికీ విస్మరించిన చంద్రబాబు నాయుడు గారు ఈ గుదిబండల్ని మోస్తూనే ఉంటాడు. ఎందుకు మోస్తూనే ఉంటాడంటే, కన్న తల్లి లాంటి పార్టీ అన్నది ప్రైమరీ ఏజెండా అతనికి. ఏవో కొన్ని మాధ్యమాల్లో రామారావు గారిని ఏదో అన్నట్టుగా మాట్లాడినా సరే, ఆయన వాస్తవానికి చూసుకోండి, ఏ కార్యక్రమమైనా రామారావు గారికి దండం పెట్టండి ఏది మొదలెట్టైనా. ఎస్ సెట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఐకాన్ ఫర్ ద పార్టీ. ఇవాళ మీరు వెన్నుపోటు రాజకీయాల గురించి మీరు అంటున్నారు ఇందాక అన్న దాంట్లో, పార్టీలో ఉన్న అందరినీ, కుటుంబాన్ని ఒప్పించి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు కూడా ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే సమాధానం చెప్పవలసిన వాళ్ళ నోర్లు మోగబోతే ఆయన సమాధానం చెప్పుకుంటారు. తర్వాత ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు, అది వేరే విషయం సార్. కానీ అది అలాగే సస్టైన్ అవుతూ వస్తుంది కదా, ఇప్పటికీ అదే కదా. నిన్న మొన్న విమర్శించిన వాళ్ళు కూడా అదే విమర్శిస్తున్నారు. ఎదుర్కోలేని వాళ్ళు చేసే అవహేళనకి, ఇప్పుడు ఉదాహరణకి ఏనుగు వెళ్తుంటే ఏవో అరుస్తాయి అంటారు, పట్టించుకుంటే వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఆయనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, కార్యాచరణ. నా రాష్ట్రం నెంబర్ 1 ఎలా ఉండాలి అన్నది. మనం ఏదో చిన్నప్పుడు కథలు వింటూ ఉంటాం కదమ్మా, ఎడారిలో వరి పండించారు, లేదంటే వాళ్ళు అక్కడ ఏదో అని రాళ్ళు పిండి చేసి పండించి చూపించాడు ఇక్కడ పరిశ్రమలు తీసుకొని. అంటే సార్ మీరు 13 జిల్లాలని చిన్నపిల్లల్ని అనాథలు చేసి పడేస్తే అక్కడి నుంచి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 చేసి చూపించాడు. ఇవాళ ఆ నెంబర్ 1 డూయింగ్ బిజినెస్ని కంటిన్యూ చేయలేక, బృదానికి మానబోడు రాజశేఖర రెడ్డి గారి విషయం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది నాకు వడ్డించిన విస్తరణ అంటే అన్నం తినడం కూడా తెలుసు. కానీ ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి తిన్న అన్నం విలువ కూడా మాట దేవుడు ఎరుకు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంత గడ్డి ఎడుతుంటే ఆ గడ్డి తింటున్నాడు ఆయన. మీరు అది గమనించండి. సాధారణంగా ఆ అన్నం తినే ప్రోగ్రాం కనుక కంటిన్యూ అయితే రాష్ట్రం 3 అడుగులు ముందుకు పరిగెడుతూ ఉంది. అమరావతి అభివృద్ధి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అమ్మా అది. ఆయన ఇచ్చిన విత్తనం అది అనుకుంటున్నారు కదా, మహావృక్షం చేసే ఇచ్చాడు ఆయన చేతికి. వాళ్ళ నాన్నకన్నా అతీతంగా బిజినెస్ చేసి ఉందరు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుని ఉంటే. ఆయన ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అయినా సరే, ఆయనకు అలవాటు పడిన ఆ పదజాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ అలవాటు పడినా, ఇవాళ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్లో 34,000 ఎకరాల్లో బంగారం పండిద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్లాటినం పండించింది. ఎందుకంటే హైదరాబాద్లో చేసిన రియల్ ఎస్టేట్ అందరికీ కళ్ళ ముందు ఉంది. ఆ పని చేసినా ఎక్కడో ఉండి ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పని కూడా ఆయన చేయించకుండా నిలువరిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళకి ఏం చేస్తారంటే, ఇంత దౌర్భాగ్య పరిస్థితులు నిలువరిస్తూ సస్టైన్ చేస్తూ వీళ్ళకి లాస్ట్ మూమెంట్లో ఆ ప్రత్యేక హోదా పడేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చేలాగా ఒక వేదిక క్రియేట్ చేస్తున్నారు. మోడీతో కంపేర్ చేస్తే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఉన్న చంద్రబాబు ఈరోజు బీజేపీని చూసి మోడీని చూసి భయపడుతున్నారు అనుకోవాలి. భయం అన్న మాట చంద్రబాబు నాయుడు గారికి బాంబుల దాడికే భయం పడలేదమ్మా, ప్రాణం మీదకి వచ్చినప్పుడే భయం పడలేదు. ఇలాంటి వాటికి ఏం భయం పడతాడు? రాజకీయ చాణుక్యతను అందిస్తాడు బయటికి లాస్ట్కి. అది తీసి ముందు వీళ్ళెవరు ఉండరు. ఎందుకు ఉండరంటే, ఆయన గత అనుభవాలన్నింటినీ ఒక వేదికని క్రియేట్ చేస్తున్నాడు. డబ్బాలో గులకరాల్లో 10 సార్లు మాట్లాడి అలాంటి ప్రయోగాలు చేయట్లేదు. నువ్వు గమనించగలిగితే ఒక మౌనం ఎప్పుడైనా సరే, ఒక మౌనం తుఫాను ముందు హెచ్చరికలేడది. అది అంటే చంద్రబాబు మౌనం వెనక ఇప్పుడు చాణక్యం ఉందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చూసేస్తున్నాడు అతను. నాలాంటి వాడికే అర్థమవుతుందమ్మా ఎందుకు పనికిరని, నాకే అర్థమవుతుంటే మనలాంటి వాళ్ళని నిర్మించిన మహాశక్తి అది. కానీ ప్రసాద్ గారు ఒక్కసారి ఆయన వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు నిన్న మొన్న చూసాం మనం, ఆఖరికి ఒక ఎమ్మెల్యే పెడన్ రమేష్ లాంటి వాళ్ళే ఇంటి మీదకి వచ్చి దాడులు చేసి చంద్రబాబు అని అంటుంది. అసలు ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చంద్రబాబు తిట్టిన తిట్లు నాకు తెలిసి ఎవరు తినండి పొలిటికల్ లీడర్స్లో. మరి ఆ స్థాయిలో అందరూ టార్గెట్ చేసిన ఆయన మౌనమో అది చాలామంది కదా వాళ్ళ పార్టీ నేతలు, ఆయన అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఈయన చేతగానితనమా అనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలా చూడాలంటారు? ఇది తేడా ఉండాలి కదమ్మా. పడ్డోడు జడ్డోడు కాదు కదా. ఏముంది స్థాయి? ఇప్పుడు ఆయన దగ్గర Z+ కేటగిరీ ఉంది. వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఇతను పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వేయడమ్మా ఆయన. నేను అందుకే చెప్తున్నాను, మన దౌర్భాగ్యం ఆయన్ని స్టేట్ పరిధికి నిలువరించుకున్నాం. నేనేం చెప్పాను నా ఉపోద్ఘాతంలో, పివి నరసింహారావు గారి తర్వాత అంత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ పరిస్థితుల్ని దాడిలో పెట్టగలిగే మహనీయుడు ఆయన. అంటే ఆయనే చెప్పాడు కదా, నాకు సెంట్రల్కి వెళ్ళడం ఇష్టం లేదు, నేను స్టేట్కే పరిమితం అవుదాం అనుకున్నాను. చాలాసార్లు బాబు గారే చెప్పారు. చెప్తారమ్మా,
చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఇక్కడున్న ఈ అంగవికలాంగులను నమ్ముకుని గుడ్డెది చేతిలో పడినట్టు వెళ్ళలేడు ఆయన. నీకు ఎప్పుడైనా చూసుకో, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఎవరైనా నువ్వు చూసుకో. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కంపారిజన్ అంటే నేను చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళిద్దరిని నేను కంపేర్ చేయలేను, కానీ కర్మగాలు చేయవలసి వస్తుంది. కాంటెంప్లేటరీస్ అని మాట్లాడితే దానికన్నా ఇంకా అవమానం ఇంకోటి ఉండదు. పోనీ నరేంద్ర మోడీతోనే చూద్దాం, కంపేర్ చేద్దాం. స్టేట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ యాబ్సెన్స్ హీ నో హౌ టు ప్లేస్ హిజ్ లీడర్. వాళ్ళు ఎవరైనా అని ఇవాళ అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరు అన్నది చూసుకో. సామాజిక వర్గం విషయంలో చాలామంది మాట్లాడతారు కదా, ఎవరికైనా తెలుసా ఆ సామాజిక వర్గం వాళ్ళని ఎంత దూరం పెడతారని తెలుసా? పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు. అది చెప్పాలి కదా కనీసం. బీసీల పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి ఈ రోజు దాకా నోట్లో నాలుక లేని ఎమ్మెల్సీలకు ఎంతమందికి ఇచ్చారో నువ్వే చూడమ్మా. ఎగ్జాంపుల్ చెప్తాను, మన కళ్ళ ముందు ఈవెన్ రాజ్యసభ కూడా సార్, రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళకి కూడా నోట్లో నాలిక లేని వాళ్ళే చూసుకోవాలి. అంటే అలాంటి వాళ్ళని చూసి పిక్ చేస్తారా సార్? పార్టీ కోసం కష్టపడే వాళ్ళని కాకుండా. ఆయనకి ఏంటంటే కమిట్మెంట్ కనబడాలి. పార్టీ ముందు పార్టీ కోసం అనుకున్న కార్యక్రమంలో చూసుకుంటే అలాంటి వాళ్ళని గుర్తిస్తాడు. ఆ గుర్తింపుకి ఎప్పటికీ తాడి చెట్టు ఎక్కిన వాడిని ఎన్ని పొంతలతో వస్తారు. అండ్ ఇది నేను అంగీకరించాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవేంద్ర గౌడ్ విషయం తీసుకున్నాం. ఆయన ఆల్రెడీ పార్టీ మీద విమర్శలు చేశారు, బాబు గారి మీద విమర్శలు చేశారు, మళ్ళీ ప్రజారాజ్యంకి వెళ్ళి వచ్చారు, సొంత పార్టీ పెట్టుకున్నారు, మళ్ళీ ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. అది కమిటెడా? అది కమిట్మెంట్ అంటారు సార్ ఆయన భాషలో? గోడ కొట్టిన బంతి, పరివర్తన చెందిన పిల్లాడు, సిగ్గుపడి బయటకు వచ్చి వెనక్కి వచ్చిన దేవేంద్ర గౌడ్ అని ఎందుకు అనుకో. ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకో, నీ వైకల్యం లేదు, నేను తోపు తురుముకాను అనుకుని బయటికి వెళ్ళారు. అంగవికలాంగులు లేని వాళ్ళు ఇద్దరు, ఒకరు కేసీఆర్, ఇంకోటి రేవంత్ రెడ్డి. మిగిలిన అందరూ అంగవికలాంగులే. చూసుకో, నిన్న దాకా ఉన్న రమణ గురించి మర్చిపోతున్నావమ్మా. అంటే సార్ ఆ పేషెన్స్కి, ఆ క్షమాభిక్షకి ఒక లిమిటేషన్ అంటూ ఉండదా? ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుతూ కర్ణుడి గురించి ఎగ్జాంపుల్ తీశారు, సేమ్ అభినవ కర్ణుడు అని వర్ణించారు బాబు గారిని. ఓకే, కర్ణుడు కూడా కదా ఆ కారణంగా అనవసరంగా తనకు సంబంధం లేని విషయాల్లో అన్నిట్లో శాపాలకు గురయ్యాయి కదా, లాస్ట్కి అలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. మీరు కర్ణుడు అన్నారు కాబట్టి, కర్ణుడు అనవసరంగా వెళ్ళి దుర్యోధనుడు పక్కన కూర్చున్నందుకు ఆయనకున్న రెప్యుటేషన్ కూడా పోయింది కదా. కానీ ఆయన ఇవాళ మన ఇద్దరు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? కమిట్మెంట్. కాంగ్రెస్లో ఈయన చూడని పదవా? ఈ పాట ఆ పాట వాళ్ళే రాజకీయాలు చేసి హనుమంతరావునే చూస్తున్నాం కదా కళ్ళ ముందు. ఈ రోజుకి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆయన పీసీసీ ప్రెసిడెంట్. ఈయన దగ్గర నుంచి ఎందుకు వచ్చింది ఇక్కడ లోపల పాలిటిక్స్ భరించి బదులు బయటికి వెళ్ళి శుభ్రంగా బతుకొని పంపించిన రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయాడు కళ్ళ ముందు. ఈయన ఉంటే అవలేడు ఆ పార్టీ పీసీసీయా? ఇందిరాగాంధీనే ఇంతమందిలో అటెన్షన్ డ్రాక్ చేయగలిగే క్యాలిబరు పొటెన్షియల్ ఉన్న ఎన్ఎస్యూ స్టూడెంట్ ప్రెసిడెంట్ అమ్మ అతను. ఇందిరాగాంధీ గారి అటెన్షన్ డ్రాక్ చేయగలిగినాడు. ఆయన నీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, తెలుగుదేశం పార్టీలోకి రాక మునుపే ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్. దేనికోసం వస్తారు అన్న? వీళ్ళందరూ యాస్పిరెంట్స్. ఆయన ప్రూవెన్ ట్రాక్. యాస్పిరెంట్స్కి నువ్వు ప్రూవెన్ ట్రాక్కి చాలా తేడా ఉంటుంది. వీళ్ళు జీవితాంతం యాంబిషన్స్తోనే చేస్తారు. ఆయన జీవితంలో యాంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒంటి చేత్తో చేసుకుంటున్న ప్రయోగం అది. కానీ సార్ ఆయన కీర్తి కండుతో లేకపోతే రాష్ట్రం మీద ఫోకస్ పెట్టాలో లేకపోతే ఇంకో దాని మీద ఫోకస్ పెట్టాలనే దీనిలో ఆయన వ్యక్తిగతంగా తన ఎమోషన్స్ని పక్కన పెడతారు అనేది ఒక విమర్శ ఉంది కదా. ఆ ఎమోషనల్ క్యారెక్టర్ కాదు ఆయనది అని ఎలా చూడాలి? ఎమోషన్స్ స్వీయ నియంత్రణ అంటారు చూడమ్మా. ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉన్న వ్యక్తి అతను. ఇప్పుడు ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి. నేను ఆవరిస్తాను, కోపం పడతానండి. కానీ ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఒక మేనర్స్కి ఉన్నది ఉంటుంది. ఆ మేనర్స్ పాటించడం అనేది నా సంస్కారం. నాకే ఎంత సంస్కారం ఉంటే అంత అనుభవం ఉన్న వ్యక్తికి ఎంత సంస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోమ్మా, ఎప్పుడైనా సరే మనకున్న సామర్థ్యాన్ని బట్టికి సాము చేయమన్నారు. నేల విడిచి సాము చేయడైనా, నేల విడిచి సాము చేసేవాళ్ళు మిగిలిన వాళ్ళు. అందుకే వాళ్ళ ఔన్నత్యం చాలా జస్ట్ లైక్ వాటర్ బబుల్ లాగా కనబడడానికి ఎంత పెద్దగా బాగా ట్రావెల్ అవుతున్నట్టు కనబడుతుంది. ఒక్కసారి అది కనుమరుగైపోతుంది. బట్ 46 స్థానాలకు పరిమితం చేశారు 96 దశకంలో. జ్ఞాపకం తెచ్చుకో. జస్ట్ ఇక్కడ 23కి 46కి ఏం పెద్ద తెరలేదు సమైక్య రాష్ట్రంలో. జస్ట్ డబుల్ ద నెంబర్ అనుకుంటా. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిన విధానం చూడు. పని చేస్తాడు, పని రాక్షసుడు. కర్మగాలి పనే చేస్తాడు. పని చేస్తున్నారు అని నటించే వాళ్ళందరినీ నమ్ముతాడు. పని చేస్తూ నటించే వాళ్ళు ఎవరు? ఆయనతో ఉన్న ఎంప్లాయీస్. ఎందుకు సార్ దాని రిజల్ట్ ఏముంది? 24 గంటలు 24/7 ఆన్ ద వీల్స్ కూర్చొని పనిచేసినందువల్ల దానివల్ల యూజ్ ఏముంది? అటు పార్టీకి ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు ఏమన్నా ఆయన పార్టీని ఏమన్నా అధికారంలోకి తీసుకురాగలిగాడా మళ్ళీ? ఇప్పుడు పరాణ జీవులను కొన్ని ఉంటాయి, పారాసైట్స్. వాళ్ళు ఎక్కడే బయటికి వెళ్ళి బతకలేని బీబీ బ్యాచ్ అంటారు, బయటికి వెళ్ళి బతకలేని బ్యాచ్లు అంటారు. అవన్నీ చాలామంది ఇప్పుడు అక్కడికే ఉన్నాయి, అవే ఉన్నాయి. అవి వాటిని ఎలాగైనా పునరుద్ధరించే కార్యక్రమం ఎప్పుడైనా. ఎందుకు అలాగా? ఇంకో లేదు,
గతి లేక. యూత్ లేరా సార్? యూత్ లీడర్స్ లేరా? వాయిస్ ఆఫ్ టీడీపీ చాలా మంది మాట్లాడే వాళ్ళు లేరా? ఎందుకు వాళ్ళనే పట్టుకొని ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినా గెలవలోని, లేకపోతే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని, మరి ఆయన మీరు ఇప్పుడు దాకా చెప్పిన ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవము అదంతా ఎక్కడికి వెళ్ళినట్టు? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? సరే అమ్మా, అది కూడా చెప్తా. ఎంతమందిని 23 మందిని జాయిన్ చేసుకున్నారని చెప్పి 23 మందికి స్థానాలకు పరిమితం చేశారు కదా, ఆయన ఆత్మాభిమానం మీద పణంగా పెట్టి. అంటే నేను ఒకటిసారి దీనికి ఇంటర్నల్ క్వశ్చన్, దాంట్లో ఇప్పుడు 23 మందిని తీసుకున్నారు, ఓకే, ఎమ్మెల్యేలు తీసుకున్నారు, మరి ఆయన ఎప్పుడు డిసిప్లైన్, రాజ్యాంగము ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా బాబు గారు, వాళ్ళని రిజైన్ చేయించి తీసుకోవచ్చు కదా, రిజైన్ చేయించి మళ్ళీ గెలిపించుకోవచ్చు కదా. సో తీసుకున్నారు, ఓకే, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులకు ఆ మాత్రం స్థాయి ఉన్న వ్యక్తులు పార్టీలు ఎవరు లేరా? పక్క పార్టీ నుంచి మంత్రి పదవులు ఇవ్వకపోతే కదా. ఈ నేపథ్యం ఒకసారి మర్చిపోతారమ్మా. గవర్నర్, ఒక డమ్మీ గవర్నర్ ఉండేవాడు కదా, ఓన్లీ ఒకరి కోసమే అనుగుణంగా పనిచేసేది నరసింహన్ గారు ఉండేవారు కదా. అక్కడ ఆయన గవర్నర్ బంగ్లాలోనే కదా ఆయనకు ఒక మెమరాండం ఏదో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఛాలెంజ్ అని కదా. ఏమన్నాడు ఆయన? నేను తలుచుకుంటే ప్రభుత్వానికి కోల్దోసేస్తాను. మరి ఈయన ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారు రాష్ట్రం సాధించిన తర్వాత ఆయన ఇచ్చిన ఒక మాట ఏంటి? ఫక్తు రాజకీయాలు చేయడానికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడు ఈయన రాజకీయం చేసే రాజకీయ నాయకుడా, లేకపోతే ఆయన శాంతి స్వరూపు దూరదర్శన్లో వార్తలు చదివి శాంతి స్వరూప్ అయినా హావభావాలు మార్చేసి ఎవరో చచ్చిపోతే శాంతి స్వరూప్ ముందు చచ్చిపోయి వార్తలు చదివి జ్ఞాపకం ఉందని? ఎగ్జాక్ట్లీ సార్. మీరు మరి అన్ని విషయాలు అలాగే ఉండాలి కదా, అన్ని విషయాలు అలాగే. నేను అదే చెప్తున్నాను, ఇది నాది నీకు అర్థమైతే నేను వివరణిస్తున్నా. సో అలాంటి శాంతి స్వరూప్ కానప్పుడు రాజకీయంలో ఇవాళ ఉంటేనే రేపు సంగతి. ఎందుకంటే అంగవికలాంగుల్ని పరిరక్షణ కార్యక్రమం అది. నీకు ఒకటి తెలుసు తెలీదు, ఈ అంగవికలాంగుల్ని పరిరక్షించాలంటే ముందు ప్రభుత్వం ఉండాలి సార్. అన్ని విషయాలు నేను మళ్ళీ చెప్తున్నాను, ఉండమ్మా ఒక నిమిషం. 23 మందిని తీసుకుని రావడం వల్ల ఎన్ని నేపథ్యాలకు ముడిపెట్టాడు. ఉదాహరణకు మనకి కడపలో ఆయన పేరేంటి? అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన ఆదినారాయణ రెడ్డి గారినే ఎగ్జాంపుల్ చెప్తాను. మిగిలిన అన్ని విషయాల కన్నా ఇంతసేపు డిబేట్ ప్రతి జిల్లాలో కలిపారు. మా జిల్లాలో ఆదినారాయణ రెడ్డి గారిని తీసుకుని రావడం వల్ల రామసుబ్బారెడ్డి గారు ఆయన పచ్చగడ్డి వేస్తే కొలాయి బెందులు తగులే కదా రాయలసీమ తగులు అంటే. నీకు తెలుసా రాయలసీమ తగులు అంటే? కొలాయి బెందులు తగులు, అంతకనే ఉండదు. ఎందుకంటే సమరసింహారెడ్డి సినిమాలో లాగా వాళ్ళు ఏమో లారీలు అవన్నీ వేసుకుని వచ్చి మనకేమో కేసీఆర్ అమనాభూతులు తిట్టినా సరే ఒక్కసారి ఒక్కడ జలించాలి. వీధులకే మాత్రం పరిమితం. ఆ వీధిలో వాళ్ళని చంపేసుకుంటారు, జుట్లు పీక్కుని చస్తుంటారు వాళ్ళు. సో అలాంటి తగుల్ని ఎప్పుడో ఆయన తోకలు కత్తిరించాడు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో. మళ్ళీ ఇంకా ఏదో చిన్న శతకం ఉంటే వాళ్ళిద్దరిని తీసుకువచ్చి అనుసంధానించాడు. అనుసంధానిస్తే ఏం చేయాలి? గమ్మున ఉండాలి కదా. వీళ్ళకి ఏంటంటే ఆ వీధి దాటి బయటికి రాలేరు. ఆ వీధిలోనే వాళ్ళు కొట్టుకు చచ్చి ఒకడేమో మళ్ళీ పార్టీ మారాడు, ఇంకోడేమో ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియదు, మళ్ళీ ఈయన కూడా పార్టీ మారారు. సో వీళ్ళు ఏంటంటే ఔన్నత్యం, ఇండివిజువల్ క్యాపబిలిటీస్ అన్న దాని మీద మీరు స్ట్రెస్ చేసుకుంటే ఆయనకి తెలిసి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కదా సార్. మీరు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వలేదు, ఇండివిజువల్ పోర్ట్రేషన్స్ నేను ఎందాక చెప్పాను, వాళ్ళ అంగవైకల్యం బయటపడింది. అంటే మీరు చెప్తుంది కడప ఒక చోటే కాదు, అనంతపురంలో జేసీ వాళ్ళ ఫ్యామిలీని, పరిటాల వాళ్ళ ఫ్యామిలీని ఒకే దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి రవిని అండ్ బలరామ్ని ఒకే పార్టీలో పెట్టి మళ్ళీ అనంతపురం విషయం చెప్తా. దెన్ కర్నూలు దగ్గరికి వచ్చారు కోట్ల ఫ్యామిలీ. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, పరిటాల రవీంద్ర గారు అనే వ్యక్తి అగైన్ డైమెన్షన్స్ ఉన్న వ్యక్తి, ఓకే, శాసించే వ్యక్తి. ఆయన ఆబ్సెన్స్లో వీళ్ళు మళ్ళీ సేమ్ అంగవికలాంగులే, ఏం పెద్ద వీళ్ళు అతిథులేం కాదు. వాళ్ళ పరిరక్షణ కోసం ఎందుకు బాబు తగ్గులని వాళ్ళని కూడా తీసుకొచ్చి సమన్వయపరిచాడు కదా, పరిచారు కదా. దానివల్ల నెక్స్ట్ యూజ్ ఏంటి అంటున్నాను. ఎవరికి యూజ్? ఎవరికి యూజ్? పార్టీకి కూడా యూజ్ రాలేదు. ఎందుకు యూజ్ కాదు? ఇవి మళ్ళీ అంగవికలాంగులే. మీరు మళ్ళీ గ్యారంటీగా చెప్తానమ్మా, నీకు స్వయం శక్తి లేదు, స్వయం పొటెన్షియల్ లేదు, క్యాపబిలిటీ లేదు, ఉంటే గెలవాలి. మొత్తం కనిపిలోనంతా వరుస పెట్టి ఓడిపోయారు సార్, ఎక్సెప్ట్ ప్రకాశం జిల్లాలో తప్ప. నేను ఓడిపోయారు అంటే వీళ్ళకి ఇండివిజువల్ డైమెన్షన్స్ లేవు. కనీసం శత్రువును కూడా హక్కుని చేరిస్తే వీళ్ళేమో కాపాడబడతారేమో అని ప్రయత్నం. ఎందుకంటే ఎన్నాళ్ళు ఈయనే కాపాడుతాడు. నీకు నాకు తగ్గు ఉందమ్మా, మన సమన్వయపరుస్తారా? మన ఇద్దరిని జుట్లు బీక్కుని కొట్టుకుని సావమంటారు జీవితంతో. పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి సమన్వయపరిచాడు కదా, అనుసంధానించుకుని పని చేయాలి కదా. నీకు ఒరిజినల్ డైమెన్షన్స్ లేదు కాబట్టి ఓడిపోయావు. సరే సార్, ఒకసారి చంద్రబాబు వ్యక్తిత్వానికి వెళ్దాం సార్. ఇందాక నేను అడిగాను ఆల్రెడీ, ఆయన ఎమోషన్స్కి దూరంగా ఉంటా అంటే మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారని చెప్తా అన్నారు. కానీ ఆయనకి సోల్మేట్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు అని కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసుని తీసుకుంటూ కేవీపీ, అవి ఎప్పుడు ఆత్మమిత్రుడు అని చెప్పుకునేవాళ్ళు. అండ్ దెన్ మనం ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి బాటం లెవెల్కి వెళ్ళి మరీ పార్టీని స్థాయి తీసుకొచ్చారు, మనకు తెలిసిందే. పైకి మనకు జగన్ ఎక్స్పోజర్ కనిపించినా సాయిరెడ్డి గారి యంత్రాంగం ఎంత ఉందనేది కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే. సో దెన్ అలాంటి సోల్మేట్ బాబు గారికి లేరు అనేది కదా అందరూ అనేది. అంటే మీరు అన్నట్టు విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అపజయాన్ని దూరంగా పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ అమరావతిలో కరకట్ట ఒడ్డున చాలా రోజులు ఒంటరిగా కూర్చున్నారు ఆయన ఇంట్లో. సో ఎందుకంటారు ఈ పరిస్థితి? అంగవైకల్యం. నీకు ఒకటే చెప్తున్నానమ్మా, ప్రతి వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది వెనకాతల. ఆ శక్తి ఆయన కుటుంబం.
లాస్ట్కి ఉందెవరు? కొడుకు భార్య ఉన్నారు కదా ఆయనతో, వాళ్ళనే నమ్ముకున్నాడు ఆయన. చూసుకోవాలంటే ఆవిడే పరిరక్షిస్తుంది వాళ్ళ ఆయన్ని. నువ్వు గమనించమ్మా కావాలంటే. ఒక వ్యక్తి ఆయన ఒక్కడే కష్టపడుతుంది దానికి, ఇంకెవరు గుర్తించట్లే. అంటే గుర్తింపు అంటే ఆ గుర్తింపు నుంచి వీళ్ళ గుర్తింపు కోసం తాతలాడే బ్యాచే, కానీ ఒరిజినల్గా ఆయన కష్టాన్ని అయ్యో కష్టపడుతున్నాడు, 18 గంటలు పని చేస్తున్నాడు, 20 గంటలు చెప్తున్నాడని మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికే ఉంటుంది. కానీ వాస్తవానికి దగ్గరగా వెళ్ళి ఆయన్ని అర్థం చేసుకుంటే ఎవరు అయితే లేరు. ఎందుకు లేరు మీరు అన్నట్టు, ఎవరు వెనకాతలు లేరంటే ఆయన వేవ్ లెంత్ వేరమ్మా. వీళ్ళకి ఒరిజినల్గా పొటెన్షియల్, క్యాపబిలిటీ, డైమెన్షన్స్ అనేవి ఉంటాయి, అవి ఏవి లేవు ఇంకెవరికి. ఆయన వేవ్ లెంత్ ఎంతసేపు స్వార్థ ప్రయోజనాలు లేవు, ఎంతసేపు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఎంత వినూత్నంగా చేయాలి, కొత్తదనం ఎలా తీసుకురావాలి, ఎవరికి కష్టం లేకుండా నేను ఒక్కనే కష్టపడుతూ 10 మందిని ఎలా పరిరక్షించాలని ఒక తండ్రి తపనే ఆయనలో ఉంటుంది. కాబట్టి చూడు, ఆయనలో ఎవడైనా కష్టపడిన మినిస్టర్ని ఎవరైనా చూపించి నాకు, ఎవరైనా ఇంతంత చేసేసారు, ఇంత తిరగబడిపోయారు. ఇప్పుడు రీజనల్ పార్టీలో సాధారణంగానే 199 మందికి రోల్ ఉండదు. ఒక వైటల్ రోల్ ప్లే చేయడానికి ఎవరైనా ప్రయత్నం కానీ వినూత్నంగా చేస్తూ కనబడడం కానీ చూసావు. ఉదాహరణకి అయ్యన్న పాత్ర గారు, నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు గారు పార్టీలో ఉండి ఆళ్ళ కొట్టుకు చచ్చిపోయి ఆ పంచాయతీలు తీర్చబోసికి అయిపోయింది. కొంచెం డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే చింతమనేని ప్రభాకర్ గారిని బయటకు వదిలితే ఆయన చేసిన ఉపద్రవాలకి మళ్ళీ సముదాయాన్ని పంచుకోవాల్సి వచ్చింది కదా. నెక్స్ట్ ఒక వ్యక్తిని పరిరక్షించడానికి, ఒక అబద్ధాన్ని పరిరక్షించడానికి నానిగారు లాంటి వ్యక్తి 3 మెట్లు దిగవలసి వచ్చింది కదా ఆర్టీఐ వ్యవస్థ మీద జరిగిన దాంట్లో. నేను అంటుంది పార్టీలో ప్రతి వ్యక్తి కడుపులో పెట్టుకోవడం అన్నది వ్యక్తి భావాల్ని కొంతమంది సింక్ చేసుకున్నారు. ఉదాహరణకి నానిగారు తప్పు చేసిన వాడిని కూడా పరిరక్షించుకొని కడుపులో పెట్టుకున్నాడు. ఆ విషయంలో చెప్పాలంటే అది ఎంతమందికి తెలుసు? వాడి స్వార్థ ప్రయోజనాలకి పార్టీని పణంగా పెట్టారు కదా నిన్నటిదాకా కూడా. ఇలాంటి విషయాలు ఎంతకని గ్రహిస్తాడు ఆయన చెప్పండి? అవకాశం ఇచ్చి ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయమంటే మొదటిదానికే మోసం చేస్తాడు. టీడీపీ అనేది ఎప్పుడు ఒక ఫ్యాక్టరీ అంటాడు కదా, ఆయనే అంటారు నేను లీడర్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. ఎంతో మంది ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి లీడర్లు ఎదుగు నిజంగా మనం అంగీకరించాలి. మరి అట్లా ఇండివిజువల్గా వదిలేసిన వాళ్ళు ఇవ్వాలి. మీరు అన్నట్టు ఇందాక ఎగ్జాంపుల్ కోట్ చేశారు కదా, కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్నారు. అంటే ఇండివిజువల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్ పార్టీలో. మిగిలిన వాళ్ళు మళ్ళీ అంగవికలాంగులే కదా. వాళ్ళు బయటకు వెళ్తే ఏం చేస్తారు? ర్యాకెట్ తయారు చేయండి అంటే ఆటం బాంబు తయారు చేస్తారు. పేల్చారు కదా, మనం చూసాం కదా కళ్ళ ముందు. ఓ డిఫరెంట్గా తయారు చేశారు వైబ్రేషన్స్తో. ఆటం బాంబు ఎవరు కొట్టింది? గోడ బొమ్మలో మన గోడకి మనకు పక్కబడింది, అవునా కదా. సో ఈ ఎప్పుడైతే ఉపద్రవం అన్నది మనకు వస్తుందో దాంట్లోంచి ఆయన ఎప్పుడైనా చెప్తున్నాను, ఒక డిఫరెంట్ డైమెన్షన్స్తో ప్రయత్నిస్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. ఆ కాల్చి వచ్చే బ్యాచ్ని నియంత్రించకపోతే ఉపద్రవాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఎక్కడికక్కడ సస్టైన్ చేసుకుంటూ, అందుకని ఆయన సంయమనం పాటిస్తూనే చూపిస్తున్నాడు ఎగ్జాంపుల్. అంటే అంత ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ప్రతి విషయంలో తగ్గుండాల్సిన అవసరం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసినా కామ్గుండి, మోడీ, బీజేపీ అండ్ సోము వీర్రాజు లాంటి వాళ్ళు విమర్శలు చేసినా కామ్గా ఉండి ఉండమని చెప్పి, అండ్ దెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు టార్గెట్ చేసినా కామ్గుండి, ఇలా ఎంతకాలం, ఎన్ని రోజులు ఉంటారమ్మా? ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తాను, నీకు అర్థమవుతుంది, ఇంకా అందరికీ అర్థమయ్యే భాష చెప్తాను. ఇప్పుడు దానికి తిరుపతిలో ఆయన నిలువరించారు, మాటకు చెప్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించనండి రాష్ట్రం అంతా స్తంభింపజేసేలా చేయగలుగుతాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే. గతంలో అయితే ఇక్కడ ఏమైందంటే ఒక రిప్రికేషన్స్ని రీడ్ చేయగలుగుతాడు. బయట ఏం జరుగుతుందో ఆయనకి మనకన్నా ఎక్కువ తెలుసు. ఈయన గురించి ఎంతమంది ప్రతిస్పందిస్తారన్న విషయం తెలుసు. వీళ్ళు ఏంటంటే అందరూ డమ్మీ క్యాండిడేట్సే ఉన్నారు. తడప ఒకడు ఉంటాడు, ఆ ఒక్కడి వలన ఎంత అవుతుంది అన్నది చూసుకోగలిగితే అంత జరగదు. రాష్ట్రం అంతా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలిగేది. నేను ఒక విషయంలో చెప్తాను, ఒడ్లు విషయంలో ఏదో వేస్తుంటే ఒకసారి టీడీ జనార్దన్ గారు ఒడ్లతో కొంచెం అభిషేకం చేయడానికి ప్రతి ఒక్కరిని బతిమాలుకుంటున్న సిచ్యువేషన్ నేను చూశాను. ఇప్పుడు ఇదే చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆనా పైసా పని చేస్తే ఓరోజు శారదలాగా పావలా ఇస్తే రూపాయి యాక్షన్ చేసినట్టు విపరీతమైన ప్రకంపనలు సృష్టించేస్తున్నారు. అలాంటివన్నీ ఊహించే సాధారణంగా ఏమనుకుంటారు, గొప్పలు చెప్పుకుంటాడు అంటారు. గొప్పలు కాదు, ఆయన చేసినవి చెప్తున్నాడు, అట్లీస్ట్ అర్థమవుతున్నాయి మీకు. కానీ అర్థమే కావట్లే ఎవరికి. ఇప్పుడు అర్థం అవన వాళ్ళ గురించి ఎంతకని ప్రయత్నిస్తాడని చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ పని చేశాను రా బాబు, కొంచెం చూడండి రాబోయే ప్రమాదం ఇలా ఉంటుందని ఇలా 380 డిగ్రీలు వంగి చెప్పాడు ఆయన. ఎవరికి అర్థమైంది? మంచి చెప్తేనే అర్థం అవట్లే, ఇంకా ప్రేరేపిస్తే ఇంకెంతమంది ప్రేరేపితం అవుతారు? కానీ ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క కదా. ఏ లెక్క అని కాదమ్మా, ఇప్పుడైనా సరే వాడు గుర్తుంచుకో. ఎప్పుడైనా సరే నేను దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1947 సంవత్సరంలో మనం ఆగస్టు 15 రాష్ట్ర దేశం సాధించుకునేదాకా, స్వతంత్రం వచ్చేదాకా ఎంతోమంది పోరాటాలు ఉన్నాయి. ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గారు, వీళ్ళందరూ విపరీతమైన పోరాటాలు, సుభాష్ చంద్రబోస్ గారు, ఎవరు పడితే వాళ్ళు విపరీతమైన ధోరణిలోనూ ఇన్స్టెంట్గా ప్రభావితమై దేశం పట్ల కమిట్మెంట్తో ప్రాణార్పణలు చేసుకున్నారు. కానీ వీళ్ళందరి పోరాటాల ఔన్నత్యం గమనించుకొని మాట్లాడతామా? గాంధీ గారి పోరాటాన్ని అభివర్ణిస్తామమ్మా మనం. ఫైనల్గా చెప్పేది వాళ్ళ మహాత్మా గాంధీయే కదా జాతిపిత.
ఆయన వల్ల స్వతంత్రం వచ్చిందని మన ఇద్దరం ఆడుకుంటున్నాం లేదా? అలాంటి గాంధీని కూడా షూట్ చేసి చంపేశారు కదా. అది వేరే సంగతి. అంటే గాంధీని చంపబడే పరిస్థితి దాకా తీసుకొచ్చిన దేశంలో కూడా మనం ఉన్నాం అన్నది సిగ్గుపడాలి మనం. అంటే నేను అంటుంది ఏంటంటే లాంగ్ రన్ ఉన్నదాన్ని ఎప్పుడైనా సరే అనుభవంతో నేర్చుకుంటారు. ఆ లాంగ్ రన్ ఏముంటుంది? శాంతియుత మార్గంలోనూ సమైక్యంగా అందరితోనూ సంఘటిత పోరాటాలు చేస్తేనే సస్టైనిటీ ఉంటుందని గ్రహించిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. కానీ సరే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కాలాన్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటూ రావాలి కదా. అది పాలిటిక్స్ అయినా మన యాటిట్యూడ్ అయినా. మనం చిన్నప్పుడు కొబ్బరి బొండాలు తాగాం, ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. ఇప్పుడు ఆ ప్లేస్లో బీ యావరేజెస్ వచ్చినాయి అండ్ మాక్టైల్స్ వచ్చినాయి. అలాగే నేను అప్పుడు ఉన్నలాగే ఇప్పుడు ఉంటాను అంటే ఈ జనరేషన్ యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే అది కాదమ్మా, నువ్వు పరివర్తన చెందాలి అన్న దాంట్లో నేను ఒక విధం వరకు నేను ఇస్తాను. ఆ పరివర్తన తీసుకొచ్చిన వ్యక్తి ఆయన కదా. ఇవాళ నువ్వు మాక్టైల్స్ తాగే స్థాయికి తీసుకొచ్చింది ఆయన. మర్చిపోతే ఎలాగే? కానీ ఆయన అక్కడే ఆగిపోయాడు కదా, కొబ్బరి బొండాలు దగ్గరే ఆగిపోతున్నాడు. అందుకే మన కోసం ఉన్నాడు ఆయన. కొబ్బరి బొండాలు ఆయన తాగుతూనే మనందరి కోసం ఆయన ఉన్నాడు. మనం మాక్టైల్ స్థాయి తీసుకొచ్చాడు ఆయన. నువ్వు గమనించగలిగితే ఆనాటి తరంలో పివి నరసింహారావు గారు చేసిన ఆర్థిక పునాదులను గట్టి చేయడం వల్ల ఇవాళ మనందరం డిమోనిటైజేషన్ లాంటి విధ్వంసం సృష్టించిన సరే నరేంద్ర మోడీ ఇవాళ అందరం మనం నిలబడగలిగాం. ఎందుకు? మన పొదుపు విధానాలు, మనకు దేశం పట్ల మనకున్న కమిట్మెంట్ను. వాళ్ళు చెప్పినట్టు ఆవులు రాముడు అన్న కథలతో ఇవాళ ఈ దేశభక్తి ఏం రాలేదు మనకి. 70 సంవత్సరాలు స్వతంత్రం అని, అంతకన్నా ముందు స్వతంత్ర పోరాటంలోనూ మన దేశభక్తి ఎవరికీ చెప్పక్కర్లే, మనం ప్రూవ్ చేసుకున్నాం. కానీ వినూత్నంగా వీళ్ళ వల్లనే నక్కపుట్టి 4 ఆదివారాల్లో నేను చూసినంత ప్రపంచం ఆవిడ చూడలేదంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇవాళ ఉన్న ప్రస్థానం. నేను అంటుంది ఏంటంటే ఈ కాన్సెప్చువల్ డ్రైవ్ చేసిన వ్యక్తులు ఎవరన్న విషయం మర్చిపోతే అదే చరిత్ర అంటే దాన్ని ఏమంటాం చెప్పు? ఇప్పుడు నీకు ఇంకో దౌర్భాగ్యం ఎక్కడ వస్తుందంటేనమ్మా, ప్రజలు ఇవాళ పిల్లలందరూ మన చిన్నప్పుడు మనకి 10వ క్లాస్ దాకా సాంఘిక శాస్త్రం కానీ లేకపోతే సైన్స్ కానీ లేదంటే ఒక బేసిక్ అవగాహన, రోడ్డుకి ఎడం పక్కన నడవాలి ఇలాంటివన్నీ. నువ్వు గమనించి ఇప్పుడు 6వ క్లాస్ నుంచి ఆయన నారాయణ లేకపోతే ఇంకో దిక్కుమాల కాలేజీలోనే ఎక్కడో తగలబెట్టేవాడిని, చైతన్య, నారాయణ లేకపోతే ఇంకో పేర్లేమో 4 పేర్లు చెప్పమ్మా, ఎంతసేపు వీళ్ళ పేర్లే చెప్పమని ఏడుస్తున్నారు వాళ్ళు. అలాంటి 4 ఉన్న కాలేజీల్లో చదివించి వాడిని 6వ క్లాస్ 7వ క్లాస్ నుంచే ఐఐటి, ఇంజనీరింగ్ లేకపోతే ఎంబీబీఎస్ ఈ కాన్సెప్ట్లో డ్రైవ్ చేస్తే వాడికి మిగిలిన విషయాల మీద ఏ అవగాహన వస్తుంది? ముఖ్యంగా భాష మీద పట్టే ఉండట్లే. తెలుగు భాష ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు చూడు, పదాలు ఎత్తుక్కొని చచ్చిపోతూ ఉంటారు. ఏం మాడతారో వాళ్ళకే తెలియదు. సో అలాగే నీకు సాంఘిక శాస్త్రం మీద అవగాహన లేదు, నీకు రాష్ట్ర భౌగోళిక పరిస్థితులే తెలియవు. వీడికి ఎంతసేపు ఇంజనీరింగ్లో టాప్ 1 ర్యాంకు, ఇంజనీరింగ్లో ఎంబీబీఎస్లో టాప్ 1 ర్యాంకు. వీడికి ఏమవుతుంది? చరిత్ర తెలియదు వీడికి తెలిసిందల్లా ఏంటి? మైక్రోసాఫ్ట్ ఉద్యోగం, ఇన్ఫోసిస్ ఉద్యోగం. అరే మైక్రోసాఫ్ట్ అధినేత ఎవర్రా బాబు అంటే బిల్ గేట్స్ అని చెప్పేస్తాడు. అరే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవర్రా అంటే అది మాట్లాడమని చూద్దాం. అందుకని ఏంటంటే అమ్మా, ఉద్యోగ పరిరక్షణ కల్పించిన వాడి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని నా తండ్రి లేకపోతే నేను లేనన్న విషయం ఎప్పుడు తెలిసింది మనకు ఉద్యోగం వచ్చి 4 డబ్బులు వచ్చి మన పిల్లడు మనకి డబ్బులు అడిగినప్పుడు అరే మా నాన్న ఎంత కష్టపడేవాడో ఈ డబ్బులు ఇవ్వడానికి అన్న బాధ మనకు బాధ తగిలేదాకా తెలియలేదు. నువ్వు గమనించగలిగితే ఆ బాధ తెలియజెప్పకుండా ఉంటూ కూడా ఈరోజు దాకా పరిరక్షిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది ఆ పార్టీలో ఉన్న అంగవికలాంగులకు తెలియట్లేదు. బాధను అతను భరిస్తున్నాడు, సుఖం వస్తే వీళ్ళకి పంచుతున్నాడు. బాధను కూడా పంచడంకో నువ్వు అన్నట్టు ఈ అంగవికలాంగులు ఎవరు మిగలరు. బాధని చూడలేక బయటికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి. నలిగిపోతున్నాడు. అంగవికలాంగుడైన రమణను పరిరక్షణలో 4 కాళ్ళు చేతులు సవరంగా ఉన్న రేవంత్ రెడ్డిని పరిరక్షించలేకపోతున్న విషయం గ్రహించగలిగాడు. బయటికి వెళ్ళాడు, వైబ్రేషన్స్ చూపిస్తున్నాడు. వాడు ఏం చేశాడు? వాడి స్థాయికి తెలుసుకున్నాడు. గోడ కొట్టిన బంతిరా దేవేంద్ర గౌడ్లాగా మళ్ళీ వచ్చి కేసీఆర్ హక్కుని చేరి ఎమ్మెల్సీ ఇస్తావా ఏది ఇస్తావా అని బేరాలు మొదలయ్యాయి. ఈయన ఒరిజినల్ డైమెన్షన్స్తో అక్కడ ఓడిపోయినా మల్కాజ్గిరి గెలిచి చూపించాడు, పీసీసీ ప్రెసిడెంట్ అయి చూపించాడు. అంటే నేను అంటుంది ఏంటంటే ఒరిజినల్ డైమెన్షన్స్ ఉన్న వ్యక్తులతో మిగిలిన వాళ్ళని కంపేర్ చేయలేం. కంపారిజన్ చేసే పర్సంటేజ్ ఎంత ఉంది? అధినాయకుడు కదా ఆయన. ఇప్పుడు ఒకళ్ళిద్దరు మన ఇద్దరు కూర్చొని ఇక్కడ పెచ్చపాటిలో ఎగ్జాంపుల్స్ చెప్పడానికి బాగుంటాయి ఇద్దరివి. కానీ 100కి 99 బ్యాచ్ అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఎలా పరిరక్షిస్తాడు ఆయన? ఒరిజినల్ డైమెన్షన్స్ ఇవ్వలేడు కదా. బయటికి వెళ్తే వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు పరిరక్షించాలి కదా. అలాంటి వాళ్ళకి రేపు అధికారంలోకి వచ్చినా మళ్ళీ మంత్రి చచ్చినట్టు ఇంకో ఆప్షనే ఉంటుంది చెప్పు. నీ కుటుంబంలో నిన్ను అందుకే దాన్ని ప్రాంతీయ పార్టీ అన్నారు. ప్రాంతీయ పరిరక్షణ కోసం ఆవిర్భించిన పార్టీయే కదా, తెలుగు జాతి ఔన్నత్యం కోసం. అన్నట్టు ఆ 1-2 లాంటి వాళ్ళు చంద్రబాబు కోసమో పరితపించి పార్టీ కోసమో లైబిలిటీగా ఉండి ఇలాంటి వాళ్ళు మరి పక్కన పెట్టి మళ్ళీ అలాంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటా వచ్చిన తర్వాత ఈ రోజు పెట్టలేని పరిస్థితి అమ్మా, పక్కన పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు నీకు పెనుభారంగా ఉన్న గుదిబండను నీకు మెడకు కట్టినప్పుడు అది దిగిదాకా భరించవలసిందే. ఇంకొక ఆప్షన్ ఉండదు దానికి. దాంట్లో ఏంటంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఆయనే కొవ్వొత్తులా కరిగిపోతూనే ఉన్నాడు ఆయన. మీరు చూసుకోండి కావాలంటే టార్చర్ అనుభవిస్తుంది ఆయన ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ చూడు ఎవడు బిజినెస్ లాడు మిగిలిన పార్టీలతో అనుసంధానించుకొని ఎవడు కథలాడు చెప్పుకుంటూ
ఇంకా పార్టీలోంచి పోయిన సుజనా చౌదరి కథలు వింటూనే బతుకుతున్నారు ఇంకా. సార్ ఇవాళ ఇప్పుడు దాకా ఒక లెక్క మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు ఒక లెక్క కదా, ఇప్పుడు లాస్ట్ 2.5 years నుంచి ఎలా ఉందో మనం చూస్తున్నాం కూడా. కొత్త స్టేట్ ఏదో ఒక దారికి తీసుకొద్దాం అనుకున్న క్షణంలో మళ్ళీ వీళ్ళు వచ్చారు, వీళ్ళ ఎజెండా వీళ్ళు అమలు పరచడం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీడీపీకి చాలా చోట్ల మెజార్టీ నియోజకవర్గాలు అభ్యర్థులు లేరు, ఇంకా డిసైడ్ కూడా చేయలే ఇన్ఛార్జుల్ని. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము దూరంగా ఉన్నాము అని చెప్పేది, అది ఆ ఎక్స్పోజర్ బయటకు ఎలా వెళ్తుందంటారు? ఎలా వెళ్ళినానమ్మా? ఇప్పుడు చూడు, పరిరక్షణ బాధ్యత తీసుకున్న అధినాయకుడిగా ఆయన అభివర్ణిస్తే ఇవాళ కాకపోతే రేపైనా అది పరిరక్షించబడతాయి. ఎలా అంటే నీకు ఒకటి గుర్తుంచుకో, ప్రభుత్వ వ్యతిరేకతని ఒడిసి పట్టుకొని ఈయనకు అనుగుణంగా మార్చుకునే విధానాన్ని బెసెస్ ప్రభుత్వ వ్యతిరేకతని రఘురామకృష్ణరాజు భుజం మీద భారం పడేసి మిగిలిన ఈ అంగవికలాంగుల బ్యాచ్ అంతా చూస్తున్న తరుణాన్ని ఆయనే చూసాడు మనతో. రఘురామకృష్ణరాజు ఈజ్ నాట్ ఫ్రమ్ టీడీపీ కదా, కానీ ఇక్కడ అపోజిషన్గా ఎమర్జ్ అయిన వ్యక్తి అయిన రాష్ట్రం గురించి పార్టీలకు అతీతంగా ఆయన అపోజిషన్గా ఎమర్జ్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వ్యక్తి. ఆ గళం వినిపించవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీది ఉంటుంది. అది ఈ బాధ్యతను విస్మరించిన మిగిలిన అంగవికలాంగులు. నేను ఆ కోణంలో చూసుకున్నప్పుడు ఏం చేస్తానంటే, నాలాంటి వాడే ఆ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఆయనకు సీట్లో కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఉంటాడు. కానీ ఇది డ్యూయల్ రోల్ కదా సార్, వీటి పార్టీలో కూడా దుగ్గిరాల లాంటి చోట్ల ఎంపీపీల కోసమేమో కింద మీద పడి ఫైట్ చేసేదని మేము గెలుస్తున్నామని చెప్తారు. ఇక తీరా కుప్పం లాంటి చోట ఆయన ఓన్ ప్లేస్కి వస్తేనే పెద్దిరెడ్డి లాంటి వచ్చి డామినేట్ చేస్తున్నా, అసలు ఆ చుట్టుపక్కల కార్యకర్తలు లేకుండా కొడుతున్నా కూడా మాట్లాడరు. మరి ఎలా సార్ ఇది ఎలా కంపెన్సేట్ చేసుకుంటారు ఇట్లాంటి సిచ్యువేషన్ని? ఇప్పుడు ప్రయత్నం అనేది ఒక నిరంతర ప్రక్రియ చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నీలో మనోధైర్యం పెంచవలసిన బాధ్యత ఆయనదే అనే విషయం ఆయన గ్రహించగలిగాడు. మనోధైర్యం ఎంతకని పెంచుతాడు? ఒక స్టేజ్ వరకు పెంచుతాడు. అక్కడి నుంచి ఏం చేయాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి నువ్వు. ఇప్పుడు 7 సంవత్సరాల ప్రస్థానం, 7 టర్ముల ప్రస్థానం కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ఆ కుప్పం అభివృద్ధి మాడ్యూల్కి కంకణం కట్టుకున్నాడు. ఆయన అభివృద్ధి చేసి చూపించాడు. ఒక ఉపాధి పథకంలో ఇతను మంచినీటి పథకాలు అలాంటివన్నీ ఎగ్జాంపుల్ నీకు ఆయన విషయం ఆయన నియోజకవర్గమే చెప్తాను. దీంట్లోంచి ఏం ఆలోచించాలి ఎవరైనా సరే, అరే మన నియోజకవర్గానికి పనికొచ్చిన పని చేస్తున్న వ్యక్తి ఎవరు అన్న దాంట్లో చూడాలి. అక్కడి నుంచి కాకుండా కొడుతున్నాడు కాబట్టి భయం అన్న ఆవర్తించి భయానికి నేను ఓటేస్తాను ఆయన నేను నిలువరిస్తాను అన్నప్పుడు ఆయన దగ్గర ఏం సమాధానం ఉంటుంది? అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా, అంత చాణక్యుడు, పొలిటికల్గా రాజకీయ చాణక్యుడు అని పేరున్న చంద్రబాబు కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ ట్రాప్లో ఇరుక్కుపోయినట్టు. ట్రాప్ కాదమ్మా, మోసానికి బలైపోయాడు ఆయన. ఆ మోసం ఎప్పుడు మనందరికన్నా ముందు ఆయన ఫోర్కాస్ట్ చేసి చెప్పాడు కదా. ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఆ మిషన్ మేనేజ్మెంట్ అని అడ్రస్ చేసిన వ్యక్తి ఆయనే కదా. మీరు ఆయన చెప్పినవన్నీ నిజంగా చెప్తున్నాను, సూక్తి ముక్తి వాళ్ళు చెప్పినట్టు చెప్పాడు ఆయన. ప్రతి మాట నిజం, వాళ్ళ శిలాశాసనం చూసుకోవాలంటే. ఆయన ఎలక్షన్ క్యాంపైనింగ్లో చెప్పిన ప్రతి మాట శిలాశాసనం, అదే జరిగింది కూడా, కార్యరూపం దాల్చింది. కానీ ఇవాళ అలాంటి ప్రశాంత్ కిషోర్ శిష్యులు రాబిన్ శర్మ లాంటి వాళ్ళని తీసుకొచ్చి మాకు వ్యూహాలు ఇవ్వండి అని పెట్టుకుంటున్నారు. మరి ఎలా చూడాలి సార్ అది? ఇక్కడే పొరపాటు ఉంది. రాబిన్ శర్మ దగ్గరే ప్రశాంత్ కిషోర్ ట్రైనింగ్ అయ్యాడు. ఇది అవుట్డేటెడ్ బ్యాచ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నువ్వు అన్నావు ఇందాకలా ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది. ఆయనలా ఆలోచించే వ్యక్తిని ఆయన ఎత్తుక్కున్నాడు. పరిరక్షణ అసలు ఎందుకు సార్ అంత అవసరమే ఉంది? ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తున్నాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి డైమెన్షన్స్లో పనిచేసే సామర్థ్యం ఇక్కడ వీళ్ళ దగ్గర ఉందా అన్నది చూస్తే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వృద్ధ కళాకారుడు రాబిన్ శర్మనే తెచ్చుకోవాలి. రాబిన్ శర్మడు ప్రశాంత్ కిషోర్కి విద్య నేర్పినాడు. అసలు ఎందుకు సార్ అవసరమే ఉంది అంటున్నా? ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన వ్యూహాలు కానీ, ఎలక్షన్ పరంగా ఆయన మేనేజ్మెంట్ కానీ, సో ఇవన్నీ తెలిసిన ఆయన అంత ఉన్న లీడరు. ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న వచ్చి వ్యూహకర్తలుగా పేరు తెచ్చుకుంటున్న లాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అంత అవసరం ఉంది పార్టీని నడిపించాలి. గతంలో చిలక జోస్యం చెప్పుకునే జీవీఎల్ఏ సెఫాలజిస్ట్ కింద ఉండేవాడు తెలుగుదేశానికి. ఒక ఆయనలో మర్చిపోయామా? ఇప్పుడు ఆయన చేస్తున్న ఒక వినూత్న క్రీడలు గమనించావా? తాతకే దగ్గులు నేర్పుతున్నాడు ఆయన. ఉనికిని ఎలా చాటుకుంటున్నాడు చూసావు కదా. సో ఇలాంటి విపరీత ధోరణులన్నీ తెలిసిన వ్యక్తి అమ్మ ఈ రాబిన్ శర్మ అనే వ్యక్తి. ఏంటంటే తాడిని తన్నేవాడు ఉంటే ఆడు తలను తన్నేవాడు ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రయోగం కింద నేను చూస్తాను. ఎందుకంటే నీకు ప్రశాంత్ కిషోర్ అంటే ఆడు బాబే ఉన్నాడు నా దగ్గర అని చెప్పడానికి అన్నమాట. ఆయనకి మాత్రం తెలీదా? మనకే తెలుస్తుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళం. కానీ సార్ ఇలాంటి వాళ్ళ వల్ల నీకు రాబిన్ శర్మ అనే వ్యక్తి యొక్క ఫెయిల్యూర్ గురించి ఒకే ఒక విషయం చెప్పాలంటే సింపుల్గా చెప్తా. ఆయనలాంటి వ్యక్తిని కూడా ఆలోచించనివ్వకుండా చేసిన గొప్ప ఘనకీర్తి ఉంది ఆయనకి. ఎలా తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి మొన్న పార్టీ ఆఫీస్ మీద జరిగింది పట్టాభి అసందర్భ పేలాపనకి జరిగిన పార్టీ దాడిని నువ్వు అభివర్ణిస్తే అదే చంద్రబాబు నాయుడు గారు కనుక రాబిన్ శర్మ ట్రాప్లో లేకపోతే నా దృష్టిలో ఆయన ఏం చేసిందో తెలుసా? ఏంది నా పార్టీ మీద దాడి చేయడానికి, ఇది నా తల్లిలాంటి పార్టీ కార్యాలయం మీద నువ్వు దాడి చేయడానికి ఎవరు హక్కు ఇచ్చారు? పట్టాభి చేసింది తప్పు రేటు తర్వాత విషయం. అసలు నా పార్టీ మీద దాడి జరగడం ఏంటంటే అక్కడే ఆయన ధర్నా కూర్చొని ఉంది. ఆయన లాంటి వ్యక్తిని కూడా మిస్లీడ్ చేసిన ఘనకీర్తి రాబిన్ శర్మ. 3 రోజుల తర్వాత ధర్నా కూర్చున్నాడు. దానికన్నా ముందు బంద్కి పిలుపునిచ్చాడు. ఆ బంద్ రిప్రికేషన్స్ కూడా ఈయన రీడ్ చేసుకోవడానికి టైం ఇవ్వలేదు. అంటే ఒక వ్యక్తి వయసు రీత్యా కూడా ఆయన పెద్ద ఆయన అయ్యాడు. మీరు ఒకటి గమనించండి, ఆయన అంతటా ఆయన ఆలోచించనివ్వకుండా ఈ పనికిమాలతో అంగవికలాంగులకి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్లో ఇంకో అంగవికలాంగుడు కూడా దాపరించడాన్ని ఖచ్చితంగా నేను అభివర్ణిస్తాను.
మొన్న ఆ స్ట్రాటజీ అయితే అది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ కానే కాదు. నేను ఆయనకు నేను ఆ విషయం చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన మీద ఉన్న నాకు అత్యున్నతమైన గౌరవంకి ఆయనైతే ఆ పని చేయడు. ఆయన ఎవరో ఆ విధంగా మిస్లీడ్ చేశారు. నేను ఎప్పటికి కూడా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ విషయాన్ని ఖండించకపోవడం కూడా నేను యాక్సెప్ట్, ఆయన ఖచ్చితంగా ఖండించాడు. అది ఆ ఖండించింది ఎక్కడైతే సప్రెస్ అయిందో అక్కడి నుంచి జరుగుతున్న తీవ్ర పరిణామాలు కాదు నేను అభివర్ణిస్తాను. సో ఈ రాబిన్ శర్మ ఇలాంటివన్నీ ఎంత టెంపరీ మాడ్యూల్స్ క్రియేట్ చేశారు. ఇవాళ ఆఫ్టర్ ఆల్ నేనే ఒక చిన్న సెఫాలజిస్ట్ అవతారం ఎత్తి నేనే చేయగలుగుతున్నాను 4 ప్రయోగాలు. ఇవన్నీ ఏంటంటేనమ్మా, కొంతమంది కొన్ని కమిట్మెంట్స్తో పనిచేస్తున్న వాటిలోంచి వస్తున్న ఆవిర్భావాలని ఆవిష్కారాల కింద వివరిస్తే ఆవిష్కరించే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇంతకీ యాటిట్యూడ్ ఆయనకి పార్టీకి కానీ ఆయనకు కానీ ప్లస్ మైనస్ అంటారా మీరు? ఈ యాటిట్యూడ్ ఆయనకి 200% ప్లస్ పార్టీకి. ఎందుకు అంటే ఆయనకి వాళ్ళ యొక్క సైన్యం యొక్క సామర్థ్యాలు ఆయనకి బాగా తెలుసు. అంచేత ఆయన ఇప్పుడు అవలంబిస్తున్న విధానం ఆయనకి మాత్రమే యాప్ట్ అవుతుంది. అంచేత ఆయన వాట్ ఈజ్ డూయింగ్ ఈజ్ 100% రైట్. ఎందుకంటే ఆయన ఏ విధమైన డిఫరెంట్ డైమెన్షన్స్ క్రియేట్ చేసినా మిగిలిన వాళ్ళ ఆ సామర్థ్యం లేదు. ఆ సామర్థ్యానికి తగ్గ పనే చేస్తాడు ఆయన. దీంట్లోంచి ఒక అవుట్కమ్ ఇవ్వడమే ఆయన నెక్స్ట్ ఎలక్షన్ గెలవడం. దానికి ఆయన మనస్సుని, ఆయన ఆరోగ్యాన్ని ఆయన పరిరక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధానంలో ఈ అంగవికలాంగులు ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. అంటే ఎలాగ సార్, ఎలా ఇంకా టైం ఆల్రెడీ ఇంకా 1 year ఉంది కదా, 2.5 years ఆల్రెడీ అయిపోయింది. మనం ఎట్లా చూసుకున్న ఎలక్షన్ ఇంకొక 1 year ఉంటుంది. ఈ 2.5 years చేయలేని పని ఈ 1 year చేయగలంటారా? మీరు అంటున్నట్టు ఆయన హెల్త్ లేకపోతే ఇంకోటో ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం కూడా లేదు. మనందరికైనా ఆయన దృఢంగానే ఉన్నాడు. ఆయనకున్న సామర్థ్యం, ఆయన మనోబలం, ఆయన మానసికత. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఆయనకున్న ఈ టైంలో శత్రువులు ఎవరు ఐడెంటిఫై చేసుకోగలిగాడు. ఆయనకి ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో మనకన్నా ఎక్కువ తెలుసు ఆయనకి. సో ఆ దాడిని నియంత్రించడానికి ఆయన దగ్గర బ్రహ్మాండమైన ఐడియాలజీ ఉంది. నిలువరించబడాడు, నిలువరించారు, 2 విషయాలు ఉంటాయి ఎవరికైనా సరే. నన్ను నిలువరించారు లేదా నేను నిలువరించబడ్డాను అన్న విషయాలు రెండిట్లోనూ కాన్సెప్చువల్ డ్రైవ్ అయిందనుకో, ఆయన నిలువరించబడడు అన్న విషయం అండర్లైన్ చేసుకున్నాడు. ఆయన తెలుసు అది ఆయన ఒరిజినల్ డైమెన్షన్. అది నిలువరించేలా చేసిన శక్తుల మీద ఆయన ప్రైమరీ ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే ఆయన మౌనం. వాట్ అబౌట్ లోకేష్ గారు సార్? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఖచ్చితంగా అవే డైమెన్షన్స్ ఉంటాయి. కానీ ఆయన మాడ్యులేట్ అవ్వాలి. మాడ్యులేట్ అయితే మాత్రం ఆయన మించిన నాయుడులు అవుతారు. నాకైతే ఆయనలో ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్ డేస్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆయన ఒరిజినల్ డైమెన్షన్స్ బయటికి కనబడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన రామారావు గారు మనవడు, బాలకృష్ణ గారు అల్లుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. దీనివల్ల ఆయన ఒరిజినల్ పొటెన్షియల్ ఎవరికి బయటికి కనబడట్లేదు. అంచేత కంపారిజనే వస్తుంది. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనే ఆ యాంగిలే కనబడుతుంది. కానీ ఆయన ఒరిజినల్ డైమెన్షన్స్ అన్నది ఎవరికి కనబడతాయి అంటే చంద్రబాబు నాయుడు గారిలా ఇంటర్ప్రిటేట్ చేసుకుని చూడగలిగే కొంతమందికి అర్థమవుతుంది ఆయన ఒరిజినల్ అంటే. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆయన చేస్తున్న ప్రయోగాలు కనబడేలా చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెనక్కి ఉండాలి. వెనక్కి ఉండడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయనకు అనుకుంటలేరు. నెక్స్ట్ టర్మ్ గవర్నమెంట్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత, ఆయనకు అనుగుణంగా నడిచే విధానమే ఇప్పుడున్న పార్టీకి ఇమీడియట్ సొల్యూషన్. అంచేది ఈ గుదిబండల భారం ఆయన మోసి తీరవలసిందే. సో మోసి తీరవలసిన దాంట్లో నెక్స్ట్ డైమెన్షన్స్ ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయవలసిన ప్రయోగాలు వేరేగా ఉంటాయి. సో ఈసారి ఆ చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ ప్రైమరీ ఫోకస్ గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలన్న దాని మీదే విజన్ ఉంటుంది. అంతేగాని పార్టీని ఇప్పుడు పునర్నిర్మించాలి, పునర్వైభవం తేవాలి, వీళ్ళని ఒక్కొక్కడిని తీర్చిదిద్దాలంటే ఇవి ఇంటికి దీపం వెళ్ళాల బ్యాచ్ ఇది. సో ఈ ఇంటికి దీపం వెళ్ళాలి సీరియల్ని కంటిన్యూ చేసుకుంటూనే క్లైమాక్స్ ఉండదు ఈ సీరియల్. మీరు అందుకే సీరియల్తో ఎందుకు పోస్తుందంటే సీరియల్కి క్లైమాక్స్ ఉండదు. చాలా ఈ సీరియల్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఇంకొక ఆప్షన్ లేదు. అంచేతంటే ఈ సీరియల్ కంటిన్యూషన్లోంచి వచ్చే అవుట్కమ్ మీద ఎదురు చూడాలి. పులిమేశ్వారి అంతే. పులి దిగితే చాలా డేంజర్. ఆ పోలీస్ వారి కానీ అలవాటు పడిపోయాడు. కానీ సార్ ఇలాంటి సమయంలో కూడా ఎన్టీఆర్ వారసులను పార్టీలోకి తీసుకురావాలి, జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు అప్పగివ్వాలి, ఇలాంటి డిమాండ్స్ కానీ పార్టీ నుంచి ఈవెన్ గోరెంట్ల బుచ్చి చౌదరి లీడర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రావాలి అని చెప్పి. దేనికి చెప్పండి అమ్మా. ఒకసారి ఆయన ఎలక్షన్ ప్రచారం చేశాడు, ఏమిటి సాధించారు? ఆయన తిరిగిన చోట్లే ఓడిపోయారు. ఇక్కడ తెలంగాణ మళ్ళీ అక్కును చేర్చుకుంది ఆయన్ని, గమనించండి ఒకసారి. రెండోది ఈ పవన్ కళ్యాణ్ చూసాం కదా సినిమా నేపథ్యాలు, వీళ్ళు ఏం సాధించారు? రామారావు గారి టైం అంటే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందమ్మా. వివక్షకు గురవుతుంది తెలుగు సమాజం. కాంగ్రెస్ చేస్తున్న విధ్వంసకర చర్యల్ని నేషనల్ పార్టీల పరంగా రాష్ట్రం ఏ విధంగా వివక్షకు గురవుతుందో తెలియజెప్పడానికి ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం. అంచేత ఆయన సక్సెస్ చూశాడు. ఆ నేపథ్యంలో సినీ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు ఎవరికి సక్సెస్ లేదు. చిరంజీవే మనకు ఫెయిల్యూర్ మాడ్యూల్, పవన్ కళ్యాణ్ అయితే మెజరబుల్ ఫెయిల్యూర్ మాడ్యూల్.
కానీ అలాంటి పవన్ కళ్యాణ్ కోసం కూడా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్న పరిస్థితి కదా, పొత్తు పెట్టుకుంటాము అని చెప్పేసి ఎవరు ఎదురు చూస్తున్నారు? టీడీపీ ఎదురు చూస్తుంది. ఎవరో ఎదురు చూడట్లేదు, అదంతా అపోహ. మీకు దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయి అంటే, ఉనికి కోల్పోయిన వాళ్ళు ఉనికి కోసం అర్రులు చేస్తూ ఉనికిని ఒక పెద్ద విషయంలో పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎలా అంటే, మీరు వాస్తవం గ్రహించగలిగితే ఆయన 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడు. నెక్స్ట్ పార్టీ ఉనికికి ప్రమాదం వచ్చింది, గుర్తు కూడా పోయి పార్టీని ఏ విధంగా చేసింది ఎలక్షన్ కమిషన్ మనం చూసాం గత నెలలో. దాంట్లోంచి వచ్చిన విపద్రవం కన్నా కింద గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు తెలుగుదేశంతో అనుసంధానించుకుని పనిచేసేస్తున్నారు. ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా గ్రౌండ్ లెవెల్లోనే కమిట్మెంట్ చూపిస్తున్నప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళకి, ఎవరికి, జనసేనకి. వాళ్ళు డ్రైవ్ అవ్వడానికి మీకు అన్నిటికన్నా ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ. అందులో ఆయన నాదెండ్ల భాస్కర్రావు గారు అబ్బాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రాయోజిత కార్యక్రమం తెలుగుదేశానికి చేయడు. అండర్లైన్ చేసుకోండి. తెలుగుదేశానికి ఉపయోగపడే పని ఆయనలో జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా కలే. రివెంజ్ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళతో ఏ పని అవ్వదు. అలాంటి వాళ్ళతో ఏంటంటే లాంగ్ టర్మ్ సస్టైనిటీ అన్నది ఉండదు. ఆ లాంగ్ టర్మ్ సస్టైనిటీ కన్నా టెంపరీ మాడ్యూల్స్ టెంపరీ సస్టైనిటీ చూసుకుంటారు. ఆ టెంపరీ సస్టైనిటీలో తెలుగుదేశాన్ని పనంగా పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. అంచేత గ్యారంటీగా ఇది మేకపోత గాంభీర్యాలు ప్రదర్శిస్తున్న ఈ జనసేన పార్టీలు ఇలాంటి వాటిల్లోంచి ఏదో పొత్తులు అని ఏదో మాధ్యమాల్లో చర్చనీయ అంశాలే కానీ వాస్తవానికి దగ్గరగా చూస్తున్న ఏ వ్యక్తులు ఇలాంటి వాళ్ళతోనూ కొరివితో తలగొక్కరు. అగైన్ మళ్ళీ బీజేపీతో వెళ్ళే అవకాశం కూడా లేదు. బీజేపీతో వెళ్తేనంటే కొరివితో తలగొక్కుంది అంత సమానం. గజీతగాడు 100 కేజీల బండ కట్టుకొని సముద్రంలో గెంతింది అంత సమానం. సో ఇట్లన్నీ తెలిసిన దాంట్లో బీజేపీతో ఎవరు వెళ్తే వాళ్ళకి భస్మాసుర హస్తమే. సో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో వెళ్ళరు. వీళ్ళకున్న ఈ అవగాహనకి ఖచ్చితంగా వినూత్న పందాలో చేయబోయే ఈ ఎలక్షనే దీన్ని అభివర్ణించబడుతుంది. అంటే ఈసారి సోలోగా వెళ్ళే అవకాశం ఉందా సార్? గ్యారంటీగా సోలోగానే వెళ్తారు. ఎలా ప్రసాద్ గారు, ఇప్పుడు దాకా నేను ఇందాక అడిగినట్టు ఇప్పుడు దాకా చాలా చోట్ల అభ్యర్థులే లేరు, ఇన్ఛార్జే లేరు పార్టీకి. అవసరం లేదమ్మా. సో ఎలా మీరు అంటున్నట్టు అంతకుముందు పదవులు అనిపించిన నేతలంతా ఇవాళ పార్టీలో చాలా మంది లేరు మెజారిటీ చోట్ల. మళ్ళీ ఎలా ఈ 1 yearలో ఓవర్కమ్ అయ్యి మళ్ళీ తిరిగి టీడీపీ అధికారానికి వస్తుందని మీరు ఎలా చెప్పగలరు? ఇక్కడ ఒకటి చెప్తున్నానమ్మా, నరేంద్ర మోడీ గారు 2వ ప్రభుత్వం ఏర్పడుతుందని కల్లో కూడా ఎవరు ఊహించలేదు. ఆయనే ఊహించలేదు. అలాంటి మిరాకిల్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ప్రజా ప్రయోజనాలు పణంగా పెట్టబడుతున్నాయమ్మా. ప్రజల మానసిక సంఘర్షణ ఎదురవుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సతమతం అవుతున్నారు. స్థితిగతులు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎక్కడో ఒక దగ్గర నుంచి ఒక డిసెంట్ అన్నది కావాలి. ఆ డిసెంట్ ఎవరి వలన అవుతుంది? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్లో కోalition గవర్నమెంటే. రీజనల్ పార్టీల ఔన్నత్యంతో ఏర్పడబోయి సెంట్రల్ గవర్నమెంట్, వీపీ సింగ్ గవర్నమెంట్, యూపీ ఎలక్షన్స్ బెంచ్ మార్క్ బీజేపీకి మొట్టకే పడబోతుంది. దాంతో గ్యారంటీగా సమాజ్వాదీ పార్టీ పునరుద్ధరించబడుతుంది. సో దీంట్లోంచి వచ్చే అవుట్కమ్తో దేశ రాజకీయాలు శాసించబడతాయి. అలాంటి దేశ రాజకీయాలు శాసించబడే స్థానంలో ఉన్నప్పుడు దేశానికి దిక్కు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు లేరు. అది దేశ ప్రజలు గ్రహిస్తారు. కానీ సార్ ఎస్పెషల్లీ ఏపీ దగ్గరికి వస్తే మనం అవునన్నా కాదన్నా క్యాస్ట్ పోలరైజేషన్ అయితే జరుగుతుంది కదా. సపరేట్గా విడిపోయారు క్యాస్ట్ల వారీగా జనాలు, లీడర్స్ కూడా అలాగే ఉన్నారు. సో ఇలాంటి సీజన్ నుంచి ఓవర్కమ్ అయ్యి టీడీపీ ఇండివిజువల్గా ఫైట్ చేసి అధికారంలోకి రావాలంటే అది కష్టసాధ్యమైన పనే కదా. కానీ అమ్మా, బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీలకు అతీతంగానే మన్నలను పొందడం తెలుసమ్మా. నేను అంటుంది అదే, ఈ 40 సంవత్సరాల అనుభవం, ఆయన సైలెన్స్, ఎంత దాడి జరుగుతున్నా సరే ప్రతి దాడి లేని తెలుగుదేశం అనే కన్నా ప్రతి దాడి చేయనిది అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే ఇదంతా అంగవైకల్యం బ్యాచే కాబట్టి. సో రిప్రికేషన్స్ వచ్చే దాడులని ఎవరు ఊహించం, అవసరం లేదు కూడా. అంటే ఆ సానుభూతి, ఆ సింపతి అది పనిచేస్తుందా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు పని చేసేవాడికి సామర్థ్యానికి తగ్గ ప్రతిఫలం అన్నది మీరు ఇందాకే అన్నారు కదా, ఆయన 3 అడుగులు వంగి మరీ నమస్కారం చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అక్కడేనమ్మా. ఇప్పుడు చూడు, మనకి చిన్నప్పుడు మన నాన్నే చేతిలో నిప్పులు చేపట్టుకుని కాలుతుందంటే మనం ఏం చేస్తాం? ఆవేశంతో చేపెట్టి చూస్తాం. కాలిన తర్వాత అబ్బా నాన్న చెప్పాడు అనిపిస్తుంది. అది 5 ఏళ్ళ తర్వాత తెలిసింది జనాలకి. చేతులు కాలిన తర్వాత ఏమవుతుందంటే అవుట్కమ్ ఎవరు చెప్పారు అన్న దాని మీద తండ్రికి ఎప్పుడు తండ్రి విలువ ఉంటుంది. అంటే సార్ ఒకటి సార్, మీరు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అడుగుతాను. ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో గతంలో చంద్రబాబు ఇచ్చిన దానికన్నా వాళ్ళు ఇంకో 10% ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు రేపొచ్చే ఎవరు ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తులైనా లేదా ఎలక్షన్ హామీలైనా ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ కదా. కానీ ఏపీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్థిక భారం ఎలా ఉందో చూస్తున్నారు కదా. నీకు ఒక మాట చెప్తానమ్మా దీనికి అనుసంధానిస్తూ. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి ఆయనలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్న తరంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సక్సెస్తో ఆయన గవర్నమెంట్ వచ్చింది. 2nd టర్మ్ కూడా వచ్చింది. 3rd టర్మ్ చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రంలో వచ్చారు. కేసీఆర్ గారు ఇక్కడ వచ్చారు. ఉదాహరణకి ప్రజల మన్నలను పొందిన పథకాలు ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్యశ్రీ కానీ, నెక్స్ట్ 108 అంబులెన్స్లు కానీ,
నెక్స్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎవరు అతీతం అయ్యారు చెప్పు. ప్రజల మన్ననలు పొందిన పథకాలు ఏమైనా ఉంటాయో అవి ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ పెంచారు. దాని కంటిన్యూషన్ అనానమస్గా పెంచుకుంటూ వెళ్తున్న ప్రభుత్వాన్ని చూసాం, కానీ ఏ పెన్షన్ ఆపలేదు కదా. అదే కదా నేను అంటుంది, ఈసారి ఎందుకన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కదా అంటుంది. ఎక్కువ అన్న కాన్సెప్ట్ కదమ్మా, ఏవైతే కాన్సెప్చువల్ డ్రైవ్ అవుతూ ఉంటాయో. ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు ఏవి, అమ్మఒడి అంటే ఫీజు రీయింబర్స్మెంట్కి డిఫరెంట్ అబ్రివేషన్స్, ఎవరు ఏం మార్చరమ్మా, అవి మార్చలేరు కూడా. వీళ్ళు ఏంటంటే ఆవేశంతో చేసే పనులు, ఆవేశం అనర్థదాయకం అంటారు. అనర్థదాయకం కదా ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది రాష్ట్రం. ఇప్పుడు నిజంగా అందరికీ ఎలా ఉంటుందంటే శివ చక్రవర్తిలాగా మాంసంలో తీసేసి పనిచేయాలనే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్థితికి జేబు పెర్మిట్ చేయదు, పాకెట్ పెర్మిట్ చేయనప్పుడు చేసే పనులే ఇవన్నీ. సో వీటిలోంచి ఎలా డ్రైవ్ అవుతారన్నది విధి విధానాలు. అందుకే 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ చాతుర్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సస్టైన్ అవ్వగలిగారు. ఆయన అడుగులకి కంటిన్యూషన్ ప్రాసెస్ చేసేది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రజల మన్ననలు పొందగలిగింది. ఎప్పుడూ వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం చేయలేదు కదా, ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకున్నాడు. అది రాజశేఖర రెడ్డి గారి సక్సెస్. దాంతోపాటు ఏంటి, రియల్ ఎస్టేట్ అనే వ్యాంగంతో 10 మందికి 10 రూపాయలు వచ్చే కార్యక్రమం చూశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మన్ననలు పొందగలిగాడు. ఈ విషయంకి వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కంటిన్యూషన్ అన్నది వాళ్ళకే యాక్సెప్టెన్స్ లేదు. కానీ ఆయన టీం కదా సార్, టీం గురించి కూడా మనం చెప్పుకోవాలి. బాబు గారి టీము మీరు ఇందాక అన్నట్టు అంగవైకల్యం ఉన్న లీడర్లా ఇంకొక లీడర్లా అనేది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఇవాళ చాలామంది పార్టీలో లేరు. గెలిచిన వాళ్ళు కానీ, పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, ఈవెన్ మంత్రులుగా రాజ్యసభలుగా చేసిన వాళ్ళు కూడా. సో అలాంటి టీం కూడా తన దగ్గర తను సోలోగానే, మీరు ఇందాకనే డే 1 నుంచి చెప్తున్నట్టు సోలోగానే ఫైట్ చేస్తున్నారు. సో ఇది ఎలా ఓవర్కమ్ చేయగలరు? సోలోగానే చేస్తారు. ఇంకోండి ఇప్పుడు ఏముందమ్మా, అంగవికలాంగులు ఉన్న వాళ్ళలో కొంతమంది భారం తగ్గితే ఆ భారాన్ని మంచి వాళ్ళతో రీప్లేస్ చేసుకోవడానికి ఆయనకే సువర్ణ అవకాశం. రోషం ఉండదా సార్ వీళ్ళందరికీ? ఉంటే ఆడే ఉంటే ఏదో అన్న సామెతలాగా అది ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు పడుతుందమ్మా. రోషాలు ఇవన్నీ అనవసరం, కాన్సెప్చువల్ డ్రైవ్ కాదు ఇక్కడ. కొన్ని వయోభారం, పెనుభారం, గుదిబండలు వీటిని కంటిన్యూస్గా మోసుకొస్తున్నారు ఆయన. అలవాటు పడిన ప్రాణి. ఇప్పుడు రోజు మన నాన్న రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రాత్రి మధ్యాహ్నం మంచిగా పడుకోవడానికి అవకాశం, వసతులు అన్నీ కల్పిస్తే నీకు నాకు ఒళ్ళు. జగన్మోహన్ రెడ్డి దూకుడు తట్టుకోలేకపోతున్నారా, లేకపోతే భయపడుతున్నారా సార్? ఏముంది, ఆయన మాత్రం ఏం దూకుడు చేస్తున్నాడు. ఆ నవరత్న పథకాలు 10 మందికి పంచుతూ కూర్చున్నాడు. ఆయన కేసులు కానీ, కేసులు కానీ దాడి చేయడం కానీ, పర్సనల్ టార్గెట్స్ కానీ, లైక్ సిద్ధారాఘవరావు ఇట్లా. మరి అదే సిద్ధారావు గారు, కాంటంపరీ రవి గారు అక్కడ ఎదుర్కొంటున్న విధానం చూడండి. అంటే కొంతమంది కొన్ని చేస్తారమ్మా, కొంతమంది చేయలేని వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఏం చేయలేము దాంట్లో. ఇప్పుడు పడి చచ్చినవాడిని చంపేయడానికి చూస్తామో, చేయి పట్టుకుని లేపడానికి చూస్తాం. ఆయన చేయి పట్టి లేపినవాడు మంచివాడు అంటే అదే చంద్రబాబు నాయుడు గారు. లేచినవాడిని లేకపోతున్నాడు కూడా చంపేస్తాం అనుకున్న వాళ్ళు ఇంకోళ్ళు. వాళ్ళకి మనకి పోలిక ఎలా చెప్తాం? ఈయన పడిపోయాడు కాబట్టి వదిలిపోయిందని వదులుకోవట్లే కదా, చెయ్యి ఇచ్చి ఏదో ఇచ్చి లేపుకుంటూనే వస్తున్నాడు. అలాంటి పార్టీని మనం ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఖచ్చితంగా అదే మార్గం పరిరక్షణ. ఇప్పుడు దాని ఎవరు ఆవిడ మదర్ తెరీసా గారు చేస్తున్న సేవని అభివర్ణిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సేవను కూడా అభివర్ణించండి. సేవ చేస్తున్నాడు ఆయన. ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్లో, ఆవిడ అన్నం పెట్టే కార్యక్రమంలో, నేనేమో రాజకీయ చేయూతనిచ్చే కార్యక్రమంలో, దానికి ఏం పెద్ద తేడా లేదు. సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారి గురించి మీరేం చెప్తారు? ఒక వ్యక్తి గాంధీ, నెక్స్ట్ మదర్ తెరీసా ఇలాంటి వాళ్ళందరినీ రుబ్బి ఒక మనిషిగా పరివర్తన చెందితే ఎలా ఉంటాడంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆవేశకాల నియంత్రణ, ఎస్ ఇంద్రియ నిగ్రహం అంటాం చూడండి, ఎస్ నాకు నిగ్రహం ఉంది, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ప్రూవ్ చేసే క్యాలిబర్ అండ్ పొటెన్షియల్ అండ్ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ గాంధీలు, మదర్ తెరీసాలు పార్టీలు పెట్టలే, పార్టీకి వారసులు కాలే. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీ పెట్టలేదు, ఈయన కూడా ఒక పార్టీని పరిరక్షకుడుగానే అభివర్ణించండి. తెలుగుదేశం పార్టీ ఈయన పెట్టింది కాదమ్మా, రామారావు గారు పెట్టిన పార్టీ, పరిరక్షకుడు. కానీ సార్ మీరు అంటున్నట్లు మనం డే 1 నుంచి తీసుకుంటే వైఎస్లో ఆయనకి నిజంగా జనాకర్షణ లేదు. మామూలుగా చూసుకుంటే నిజంగా 2 ఎకరాల బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వ్యక్తి. పోనీ జగన్లా వైఎస్లాగా ఉన్న నాన్న లేడు, కేసీఆర్లా మాటకారి కాదు, ఎన్టీఆర్లా అందగాడు కాదు. సో ఇవన్నీ లేకుండానే ఈరోజు చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ కదా స్టేట్కి. సో ఇది ఎలా సాధ్యం? మంచి మనసు, 10 మందికి సాయం చేద్దామన్న మనసు, 10 మంది నాతో పాటు అభివృద్ధి చెందాలన్న మనసు. సాధారణంగా ఒక సక్సెస్ చూస్తాం మనం. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. కేసీఆర్ గారు చూడు, నేను ఎకరం కోడి పండిస్తాను, వంకాయలు టెంకాయలు అని కథలు చెప్తాడు. నేను 2 ఎకరాల ఆసామిగా హెరిటేజ్ పెట్టి నాతో పాటు 10 మందికి నేను ఉపాధి కల్పించి 10 రూపాయలు సంపాదించాను కాన్సెప్ట్లో ఈరోజు పెట్టిన ఇండస్ట్రియల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఆయన మార్గాన్ని అవలంబిస్తున్నాడు. అందుకనే ఆయన దార్శనికుడు అన్నాడు. గుర్తునే అనలేదు, దార్శనికుడు. ఒక పని చేసి దాంట్లో సక్సెస్ ఆయనే జేబులో వేసుకోలేదమ్మా. ఆ సక్సెస్ ఎలా వచ్చిందో 10 మందికి చెప్పి 10 మందితో ఆ పని చేయించి మిగిలిన 10 మందిని పరిరక్షించుకున్నవాడే కాబట్టి ఈజ్ ఎ విజనరీ లీడర్. అంతకనే ఇంకా నేను ఆయన గురించి గొప్పలు చెప్పదలుచుకోలేదు.
సాధారణంగా తెలియని వాడి గురించి గొప్పలు చెప్తాం. నిలువెత్తు నిదర్శనం ఒక సక్సెస్కి, ఆయన సక్సెస్ కాదు 10 మంది సక్సెస్కి. ఇవాళ మైక్రోసాఫ్ట్ CEO మనవాడు అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే దానికి పునాది వేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఇవాళ స్లాబ్లోంచి వచ్చిన ఫలాలు చూస్తున్నారు. చెట్టు విత్తనం మంచి మామిడి పండు. మైక్రోసాఫ్ట్ అన్నారు కాబట్టి నేను ఇంకోటి కూడా అడగాలి. ఇక్కడ కంక్లూడ్ చేద్దాం అనుకున్నా కానీ కంటిన్యూ క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి. మరి మైక్రోసాఫ్ట్ అన్నప్పుడు అట్ ద సేమ్ టైం వ్యవసాయం విషయంలో కూడా చంద్రబాబు గారి మీద విమర్శలు ఉన్నాయి. ఓహో, చాలా మంచి మాట చెప్పాం. మంచి పాయింట్ ఇది. భూమి గుండ్రంగా ఉంటుంది దీన్ని అన్నది ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు సార్? ఎప్పటి నుంచో వ్యవసాయం, ఆయన మనసులో మాట బుక్లో వ్యవసాయం దండగనే పదం ఎక్కడ వాళ్ళే కదా, కానీ ప్రతిసారి ఇదే ఎందుకు టార్గెట్ చేస్తారు? అందుకే దానికి కాలమే సమాధానం చెప్తుంది అన్నది ఒక సమాధానం ఉంటుంది. అందుకే దానికి ఓపిక కావాలి ఎవరికైనా సరే. ఇవాళ చూడు, ఈ జనరేషన్కి అంత ఓపిక లేదు సార్. మీరు ఇందాక నుంచి ఓపికనే నేను అదే చెప్తున్నాను. ఇవాళ చూడు, 2004లో విపరీతమైన కరువు ప్రభావిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ప్రత్యామ్నాయ పంటల గురించి, ప్రత్యామ్నాయ వృత్తుల గురించి మాట్లాడాడు. ఇవాళ ఏమైంది? కేసీఆర్ అదే మాట్లాడుతున్నాడు. చచ్చినట్టు అదే మాట. ప్రత్యామ్నాయ పంటలు సమృద్ధిగా పండుతున్నప్పుడు కూడా ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడే పరిస్థితి. అంటే ఏదైనా కరువు అన్నా సరే, కరువుకు 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి మంచి చెడు. అంటే ఏంటి? సుభిక్షం దుర్భిక్షం. సుభిక్షంగా ఉన్న దాంట్లోంచి కూడా కరువు పరిస్థితులను అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్న కేసీఆరే మీరన్న ప్రశ్నకి సమాధానం. దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తున్నాం అంటే కష్టాల్లో ఉన్న పిల్లల్ని పరిరక్షించడానికి చేస్తున్న ప్రయోగాన్ని అవహేళనే ఉంటుంది. అదే తండ్రి ఎప్పుడు అవహేళనకే గురవుతాడు. అందరూ మంచి మంచి కథలు రాస్తారు. అందులో మా గురువు గారు శరశ్చంద్ర గారు చాలా మంచి నవలు రాస్తారు. తండ్రి ఎప్పుడు చెడ్డవాడే అని. నిజంగా చెడ్డవాడే చంద్రబాబు నాయుడు. ఎందుకు చెడ్డవాడంటే నిన్ను ఈ స్థాయిలో ఉంచేలా చేసినందుకు ఆయన చెడ్డవాడే. నాకేం పర్లేదమ్మా, నా తండ్రి చెడ్డవాడని గర్వంగా చెప్పుకోవడానికి కన్నా నా తండ్రి చెడ్డవాడుగా ఉండి నన్ను ఈ విధంగా పరివర్తన చెందించాడు అని నేను గర్వంగా చెప్పుకుంటాను. సో ఓవరాల్గా ఆయన మౌనం కానీ ఆయన సహనం కానీ సో స్టేట్కి అండ్ దెన్ టీడీపీకి ఎసెట్ అవుతాయంటారు ఇన్ ఫ్యూచర్. ముఖ్యంగా రాష్ట్రానికి నెత్తిన పాలు పోయడానికి ఆయన మౌనం, ఆయన సంయమనం. రాష్ట్రం నెత్తిన పాలే పోయిపోతున్నాడు. మంచి రోజులు రాబోతున్నాయి, వేచి ఉంటాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో చంద్రబాబు గారి గురించి ఇవి ప్రసాద్ గారి అభిప్రాయాలు. ఆయన మాటలోనే ఇప్పుడు దాకా విన్నాం కూడా. సో టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చంద్రబాబు చేతుల్లో అనేది కూడా ఆయన చెప్పారు. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24.